Okay, good morning, Srinivas Garu, and good evening, all friends and Canada. This is Dial Village, kind of second innings conference series. To give little bit background about Dial Village, after Telangana state formation, the activists who were involved in the movement, we gathered as a Dial Village group, and then we had conference calls with eminent people, experts in various subjects and NGOs on various domains like agriculture, education, health, environment, local administration, like that, for 4 years continuously. Every week on Wednesday, we used to have a session. And after long gap, we started this session again. We welcome Srinivas Garu, former Andhra Jyoti editor and an eminent journalist, Telanganite, strong Telanganite, to this first session. Namaste, Srinivas Garu. నమస్తే అండి. నమస్తే అందరికీ నమస్కారం. నమస్కారం. వెల్కమ్ టు ద కాల్. మెయిన్ గా కాంటెక్స్ట్ వచ్చేసి, మీరు ఆంధ్రజ్యోతిలో చాలా కాలం పనిచేసి రిజైన్ చేసి ఇంకొక జర్నీ స్టార్ట్ చేస్తున్నారు అంటే అదేందో తెలుసుకోవాలనేది అందరికి ఆసక్తి ఉంది. సో అది ముఖ్యంగా హౌ యు ఆర్ గోయింగ్ టు కాంట్రిబ్యూట్ టు ద తెలంగాణ ఇన్ ద నెక్స్ట్ జర్నీ అన్నది మెయిన్ గా తెలుసుకోవాలని. దానికి పూర్వము మీరు మీ అంటే ప్రొఫైల్, బయో కొంత చెప్పి, మెయిన్ గా నాకు కపుల్ ఆఫ్, అంటే మీ బయోలో కపుల్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ ఐ వాంట్ టు నో ఈజ్ హౌ వాజ్ యువర్ చైల్డ్హుడ్ యాక్చువల్లీ అనేది ఒకటి నాకు తెలుసుకోవాలనుంది. రెండవది, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా లేదా ఒక డీప్ రూటెడ్ జర్నలిస్ట్ గా మీరు మారడంలో ఎక్కడ టర్నింగ్ పాయింట్ అనేది ఎక్కడ జరిగింది? ఈ రెండు విషయాలు నేను వ్యక్తిగతంగా తెలుసుకోవాలనే ఆసక్తి ఉంది. సో మీరు కొంత మీ బయో చెప్తూ ఆ విషయాలు టచ్ చేయండి. ఓవర్ టు యూ, శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ రవి గారు. నేను నల్లగొండ జిల్లాకు చెందినవాడిని అండి. అంటే మై పేరెంటేజ్ అండ్ ఆల్ ద మా ఫాదర్ వాళ్ళ స్వగ్రామం నల్లగొండ జిల్లా, ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో ఉన్న భక్తలాపురం అనే ఊరు. మా మదర్ది కూడా నల్లగొండ జిల్లానే, అది నకరికల్ దగ్గర ఉంటుంది. కానీ మా నాన్నగారు టీచర్ కావటం వల్ల జిల్లాలో ఉద్యోగం చేయలేదు. ఆయన ఫస్ట్ హైదరాబాద్ లో బార్టన్ మెమోరియల్ స్కూల్ అని ఉంది, అదే మెమోరియల్ స్కూల్ అంటారు ఇప్పుడు అది. దాంట్లో ఆయన కెరీర్ స్టార్ట్ అయ్యి టీచర్ గా, తర్వాత ఖమ్మం జిల్లా వేంసూరులో చాలా కాలం 8 సంవత్సరాలు చేశారు. తర్వాత 2 సంవత్సరాలు ఆంధ్ర ప్రాంతంలో బందర్ హిందూ కాలేజీలో 1 సంవత్సరం, ఏలూరులో ఒక ఓరియంటల్ కాలేజీలో 1 సంవత్సరం చేశారు. అప్పుడే తెలంగాణ మూమెంట్ రావటం వల్ల ఇక అక్కడ ఉండటం మంచిది కాదని ప్రయత్నించి ఇటు మహబూబ్నగర్ జిల్లా కొడంగల్లో ఓరియంటల్ కాలేజ్ ఉండేది, దాంట్లో ఉద్యోగం కోసం వచ్చారు. అక్కడ 3 సంవత్సరాలు చేశారు. తర్వాత 74లో ఆయన హైదరాబాద్ వచ్చారు. అప్పటి నుంచి ఫ్యామిలీ అంతా హైదరాబాద్ లోనే ఉందండి. నేను యాక్చువల్గా నా స్కూలింగ్ స్టార్ట్ అయింది వేంసూరులో. చైల్డ్హుడ్ లో ఒక 2 years నేను ఆంధ్ర ప్రాంతంలో కూడా పెరిగాను. తర్వాత మాది శ్రీ వైష్ణవ బ్రాహ్మిన్ కమ్యూనిటీ. సో దానికి ఇతర బ్రాహ్మిన్స్ తో పోలికలు కొన్ని ఉంటాయి, తేడాలు కొన్ని ఉంటాయి. కాబట్టి అది తెలంగాణలో ముఖ్యంగా నల్గొండ అటువంటి జిల్లా, నల్గొండ ఎక్కువగా నల్గొండ వరంగల్ జిల్లాలో ఉన్న వాళ్ళకి శ్రీ వైష్ణవ కమ్యూనిటీ గురించి తెలుసు. సో 10th క్లాస్ నుంచి నేను హైదరాబాద్ లో ఉన్నానండి. సో తర్వాత
నా ఎడ్యుకేషను మామూలుగా రెగ్యులర్ ఎడ్యుకేషన్‌లోనే ఉంటూ నేను మధ్యలో ఈ తెలుగులోకి షిఫ్ట్ అయ్యాను. ఓరియంటల్ ఎడ్యుకేషన్‌లోకి. హైదరాబాద్‌లో ఆంధ్ర సారస్వ పరిషత్ అని ఉంది. ఫాదర్ అక్కడే ఉద్యోగం చేసేవారు. సాంస్క్రిట్ లెక్చరర్‌గా. అక్కడే నేను ఈవినింగ్ కాలేజీలో తెలుగులో చేరాను. సో, ఆ కాలేజీ చాలా తెలంగాణ హిస్టరీకి చాలా కీలకమైన సంస్థ ప్రిమిసెస్. సురవరం ప్రతాప్ రెడ్డి స్థాపించిన ఇన్‌స్టిట్యూషన్ అది. సో, మా కాలేజీ పక్కనే ఒక ఆడిటోరియం ఉండేది. కాలేజీ వాళ్ళదే ఆడిటోరియం. సారస్వత ఎస్‌పీ హాల్ అంటారు. చాలా ఫేమస్. ఆ రోజుల్లో 70స్‌లో, 80స్‌లో ఈవెన్ డ్యూరింగ్ 90s కూడా అన్ని రాజకీయాలకు సంబంధించినవి, సాహిత్యానికి సంబంధించినవి, సోషల్ విషయాలన్నిటికి సంబంధించిన సభలన్నీ కూడా ఆడిటోరియంలో జరుగుతుండేవి. సో, మా కాలేజీ వాళ్ళకి అది బాగా ఎక్స్‌పోజర్ ఉండేది. కాబట్టి కొంచెం సోషల్ అంటే లిటరేచర్ చదువుతున్నప్పటికీ మిగతా లిటరేచర్ స్టూడెంట్స్ లాగా కాకుండా అంటే యూనివర్సిటీ క్యాంపస్‌లో ఉండే లిటరేచర్ స్టూడెంట్స్ కంటే కూడా మాది కొంచెం భిన్నంగా సోషల్ కన్సర్న్స్ మీద వాటి మీద ఆసక్తి ఉన్న జనరేషన్ ఒకటి మా కాలేజీలో తయారైంది. చాలా మంది ఫ్రెండ్స్ టీచర్స్ మూవ్‌మెంట్‌లో ఉన్నారు. రకరకాలుగా యాక్టివిస్ట్‌లుగా ఉన్నారు. తెలంగాణ మూవ్‌మెంట్‌లో చాలా మంది పార్టిసిపేట్ చేశారు. అక్కడ నాకు ఈ మామూలు క్లాస్ రూమ్ టీచింగ్ కాకుండా అంతకు మించిన పబ్లిక్ యాక్టివిటీ ఉండే వృత్తిలోకి రావాలని అనుకున్నాను అప్పుడు. సో, నాది యాక్చువల్‌గా మెయిన్ స్ట్రీమ్ జర్నలిజంలోకి వచ్చింది నేను 1984 అండి. ఉదయం ఒకటి. అంతకుముందు 3, 4 సంవత్సరాలు స్థానికంగా చిన్న పత్రికల్లో పనిచేశాను. మా మిత్రుడు బి. జయదేవులు అని మా క్లాస్‌మేట్. ఆయన మెదక్ జిల్లాకు చెందిన అతను. అతను చాలా యాక్టివ్‌గా ఉండేవాడు సోషల్ యాక్టివిటీస్‌లో. సర్పంచ్ గూడా. అతను పంచాయతీరాజ్ మ్యాగజైన్ ఒకటి పెట్టాడు. ఊరు వాడ అని. కేవలం దాంట్లో రూరల్ డెవలప్‌మెంట్ మీద విషయాలే ఉండేవి. దాంతో నాది మొదటి పత్రికా ప్రయాణం మొదలు. దాని తర్వాత ఉదయంలో చేరాను నేను. ఏవికే ప్రసాద్ గారి గురించి మీకు తెలిసే ఉంటుంది. అవును. డైనమిక్ లీడర్ ఆయన జర్నలిజంలో. ఆయనతో నా జర్నీ స్టార్ట్ అయింది. 40 ఇయర్స్ ఈ సంవత్సరానికి. తర్వాత ఉదయం తర్వాత మళ్ళీ 'ఆంధ్రజ్యోతి' అప్పుడు కేవలం విజయవాడలో మాత్రమే ఉండేది. ఒకటే సింగిల్ ఎడిషన్. వాళ్ళ 80స్‌లోనే వాళ్ళు దాన్ని ఎక్స్‌పాండ్ చేద్దాం అనుకుని హైదరాబాద్ ఎడిషన్ పెట్టారు. 86లో వచ్చింది. మళ్ళీ దాంట్లో ఆ లాంచింగ్ బ్యాచ్‌లో ఉన్నాను నేను. నాకు పత్రికల్లో మీకు తెలుసు కదా! చాలా ఇబ్బందులుంటాయి. మేనేజ్‌మెంట్‌తో ఉండే ఇబ్బందులుంటాయి. లేదంటే మిడిల్ లెవెల్ మేనేజ్‌మెంట్‌తో ఉండే ఇబ్బందులుంటాయి. అందువల్ల తరచూ పత్రికలు మారటం అనేది జరుగుతూ వచ్చింది. జ్యోతిలో నేను యాక్చువల్‌గా ఇప్పుడు నేను రిజైన్ చేశాను కదా! రిజైన్ చేసిన ఈ టెన్యూర్ 22 ఇయర్స్ అండి. అంతకుముందు 6 ఇయర్స్ చేశాను. థర్డ్ టెన్యూర్ అన్నమాట. ఓకే. వెళ్ళటం, మళ్ళీ బయటికెళ్ళటం, మళ్ళీ రావటం, బయటికెళ్ళటం, మళ్ళీ రావటం. సో, వార్త కూడా లాంచింగ్ టీమ్‌లో పనిచేశాను. సో, 2002లో ఈ పాత మేనేజ్‌మెంట్ సరిగ్గా నడపలేక ఆంధ్రజ్యోతిని మూసేసింది 2000లో. దాంట్లోనే పనిచేస్తూ అప్పటి మా కొలీగ్‌గా ఉన్న రాధాకృష్ణ ఆయన 2002లో కొంచెం అది ఇక్కడ పూల్ చేసి తను తీసుకున్నాడు అది ఆంధ్రజ్యోతిని. కరెక్ట్. అప్పుడు మళ్ళీ నేను ఆ టీమ్‌లో ఉన్నాను. అప్పటి నుంచి ఇప్పుడు 22 ఇయర్స్ నాన్ స్టాప్‌గా పనిచేశాను. సో, ఈ 40 సంవత్సరాలు కూడా పత్రికా రచన అనేది, జర్నలిజం అనేది కేవలం ఒక ఉద్యోగం కాదు. మేము ఉదయంలో పనిచేసినప్పుడైతే మేము ఏదో ఉద్యమం చేస్తున్నాం అనుకునేవాళ్ళం తప్ప, ఉద్యోగం చేస్తున్నాం అనుకునేవాళ్ళం కాదు. అంత వైబ్రెంట్‌గా ఉండేది అక్కడ యాక్టివిటీ గాని, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఆ రోజుల్లో ఏదో జరిగింది వెళ్లి రిపోర్ట్ చేయటం, లేదా రాయటం కాదు. దాన్ని చాలా డ్రామాటిక్స్ ఉండేవి. చాలా ఉండేది. అంత తర్వాత నుంచి మాకు ఉదయం నాది ఫస్ట్ అసైన్‌మెంట్ కాబట్టి మేమందరం చాలా ఉత్సాహంగా ఉండేవాళ్ళం మా జనరేషన్ అంతా. క్రమంగా ఉద్యోగం చేస్తున్న కొద్దీ జర్నలిజం దాని లిమిటేషన్స్ మనం అనుకున్నట్టుగా అదేమి ఉద్యమం కాదని, దాంట్లో మనం చేయగలిగింది ఏమీ లేదని తెలియటం ఒకటి,
ఫీల్డ్‌లో గూడా దాని స్వభావం మారుతూ వచ్చింది. జర్నలిజం అంతా సోషల్లీ రెస్పాన్సిబుల్‌గా ఉండటం మానేసింది 90స్‌లోనే. సో, మొత్తం అయితే ఫీల్డ్ ఎట్లా మారుతున్నప్పటికీ, మాకున్న పరిస్థితులు ఎట్లా ఉన్నప్పటికీ, నేను నాతో పాటు కొంతమంది మిత్రులం ఆహ్, ఏదో ఉద్యోగం చేయటం కాకుండా ఆహ్, సొసైటీతో ఇంటరాక్ట్ అవుతూ ఉండాలని, చేంజ్ ఉంటే దాంతో అసోసియేట్ కావాలని, లేదా చేంజ్‌కి హెల్ప్ చేయాలని, ముఖ్యంగా చేంజ్ అనేది తర్వాత మాట. కనీసం సోషల్ విషయాల మీద, రాజకీయ విషయాల మీద క్రిటిసిజానికి స్పేస్ ఉండాలని ఇవన్నీ బిలీవ్ చేస్తూ వచ్చిన వాళ్ళం. కరెక్ట్. చేసినంత దాంట్లో మనకు జరగవు, అనుకున్నట్టుగా జరగవు, చేయలేకపోతాం. మేనేజ్మెంట్స్ ఇంట్రెస్ట్ వేరుంటాయి. మేనేజ్మెంట్ ఒక్కటనే కాదండి. మామూలుగా సొసైటీ యాస్ ఎ హోల్‌గా కూడా మీడియా మీద చాలా ఆంక్షలు పెడుతూ ఉంటది. తెలియకుండానే మనం వాటిని ఫాలో కావాల్సొస్తుంది. హ్మ్. చూస్తారు. ఏది రాయాలి, ఏది రాయకూడదు, ఎట్లా మాట్లాడాలి, మన టోన్ ఎట్లా ఉండాలి, ఎంతవరకు క్రిటిసిజం పెట్టాలి, ఒక పాయింట్ దాటిన తర్వాత వెళ్ళకూడదు. ఇవన్నీ గూడా అది ఎవరో మన దగ్గర ఉండి బెత్తం కర్ర పట్టుకొని చెప్పరు మనకు. మనకు తెలిసిపోతూ ఉంటది. హ్మ్. ఇప్పుడు రాను రాను ప్రింట్ మీడియంలో ఇప్పుడు ప్రింట్ మీడియా అంటే లెగసీ మీడియా అంటాం గదా! ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. ఈ 2 లెగసీ మీడియాలయిపోయినాయి. ఈ 2 మీడియాలో స్పేస్ బాగా తగ్గిపోయింది ఇంకా బాగా. సరే 10 హ్మ్. సంవత్సరాల నుంచి న్యూ మీడియా వచ్చింది. సో, ఇప్పుడైతే దాంట్లో చాలా మంది ఇండిపెండెంట్ జర్నలిస్టులున్నారు. హ్మ్. పనిచేస్తున్నారు. సేమ్ టైమ్ న్యూ మీడియాలో దాన్ని అబ్యూజ్ చేసి ఆహ్, చాలా అంటే ఏ ఎడిటింగ్, ఏమి ఫిల్టరింగ్, గేట్ కీపింగ్ ఏది ఉండదు గాబట్టి, ఇష్టం వచ్చినట్టుగా రాసి దాన్ని చేస్తున్న వాళ్ళు ఉన్నారు. చాలా ఎక్కువ మంది వాళ్ళే కనిపిస్తారు మీకు. ఫేక్ న్యూస్ దగ్గర నుంచి వల్గర్ న్యూస్ దాకా అన్నీ న్యూ మీడియాలో కనిపిస్తాయి. అట్ ద సేమ్ టైమ్ చేయదలుచుకున్న వాళ్ళకి, ఇండిపెండెంట్‌గా ఉండదలుచుకున్న వాళ్ళకి అవకాశం ఇస్తుంది న్యూ మీడియా. చాలా మంది ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఇవాళ మనకు కనిపిస్తున్నారు. హ్మ్. ఎంతకాలం ఉంటుంది ఈ సిట్యుయేషన్ మనకు తెలీదు. రెగ్యులేషన్ ఎక్కడ లేదు ప్రపంచంలో పూర్తిగా. ఇప్పుడిప్పుడే ఎవాల్వ్ అవుతుంది. ఆహ్, రెగ్యులేషన్ జరిగిందంటే దాంట్లో గవర్నమెంట్, స్టేటు, సిస్టమ్ అన్నీ దాని యొక్క అవి పెట్టే లిమిటేషన్స్ పెరుగుతాయి. హ్మ్. సో, కొద్దిగా డెమోక్రటిక్‌గా అనిపిస్తది న్యూ మీడియా మాత్రమే. ట్రెడిషనల్ మీడియా స్లోలీ హ్మ్. తెర వెనక్కెళ్తుంది. మన ఎలక్షన్స్‌లో అయితే మన 2024 ఎలక్షన్స్‌లో, ఈవెన్ 2023 మన తెలంగాణ ఎలక్షన్స్‌లో గూడా హ్మ్. ఈ ట్రెడిషనల్ మీడియా కంటే సోషల్ మీడియా ఇంపాక్టే ఎక్కువుంది. హ్మ్. ఈవెన్ పొలిటికల్ పార్టీస్, క్యాండిడేట్స్ గూడాను ఈ పత్రికల మీద కంటే సొంత సోషల్ మీడియా ఛానెల్స్ మీద వాటి మీద ఆధారపడ్డారు. సో, ఇది ఓవరాల్‌గా నా హ్మ్. స్థూలంగా నా జర్నలిస్ట్ జర్నీ అండి. నేను నా తెలుగు చదువుకున్నానని చెప్పాను కదా! హ్మ్. తెలుగులో పీహెచ్‌డీ చేశానండి. అదే ఎంఏ చదువుకొని జర్నలిజంలోకొచ్చాను. కానీ తర్వాత జాబ్ చేస్తూనే పీహెచ్‌డీ చేశాను. తెలంగాణ సాహిత్య వికాసం అనే అంశం మీద నా పీహెచ్‌డీ జరిగింది. ఫస్ట్ వేరే టాపిక్ ఉండింది. అప్పుడే తెలంగాణ మూవ్‌మెంట్ స్టార్ట్ అవుతున్న టైంలో నా టాపిక్ మార్చుకున్నాను. మన దగ్గర ఒక నెరేటివ్ ఉంది గదా! ఆహ్, 1940, 48, 50 కంటే ముందు తెలంగాణ అంతా అంధకారమే. ఇక్కడ హ్మ్. ఏమీ లేదు. ఏం జరగలేదు. చాలా హ్మ్. చీకటి, చాలా బ్యాక్వర్డ్‌నెస్, దోపిడీ ఇదంతా హ్మ్. అన్ని నెగెటివ్ సూపర్‌లేటివ్స్ అన్నీ గూడా తెలంగాణ ఎర్లీ 20థ్ సెంచరీ గురించి ఉంటాయి గదా! అది హ్మ్. కాదు. మన దగ్గర గూడా ఒక రినెసాన్స్ అనేది, ఒక బిగినింగ్ అనేది ఉంది. మన దగ్గర గూడా ఆహ్, కోస్టల్ ఆంధ్ర, బ్రిటిష్ ఆంధ్రతో సమానంగా ఇక్కడ గూడా ఇక్కడి గవర్నమెంట్ గూడా ఆహ్, చాలా డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ చేసింది. ఇక్కడ ప్రజలు గూడా స్ట్రగుల్ చేశారు తమ స్పేస్ కోసం, తమ రైట్స్ కోసం అని. దాన్ని హ్మ్. చెప్పడం కోసం తెలంగాణ సాహిత్య వికాసం 1900-1940 అనే టాపిక్ మీద నేను పీహెచ్‌డీ చేశానండి. చూసే ఉంటారు. పుస్తకం బానే పాపులర్ అయింది. హ్మ్.
సో, మీరు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఏమన్నా అంటే ఉద్యమాలు అవి బాగా జరిగాయి. స్టూడెంట్ యూనియన్స్ అది. మీ పాత్ర నేను నేను క్యాంపస్‌తో సంబంధంలోనే ఉన్నాను గానీ, క్యాంపస్ స్టూడెంట్ కాదండి. ఓన్లీ ఎంఫిల్‌లో మాత్రం క్యాంపస్. అది ఆహా! క్యాంపస్ బయట పీజీ అన్నమాట. ఆహా! ఆహ్, అందువల్ల క్యాంపస్‌లో హాస్పిటల్. స్టూడెంట్ రాజకీయాలతో ప్రత్యక్షంగా ఎప్పుడు లేను నేను. హ్మ్. ఓకే. అది జనరల్‌గా మొదటి నుంచి కూడా నాకు లెఫ్ట్ అండ్ డెమోక్రటిక్ మూవ్‌మెంట్స్ మీద ఆసక్తి. వాటిని ఫాలో అవుతూ ఉండేవాడిని. అవును. హ్మ్. అంటే ఒకటి ఇప్పుడు మీరు సడెన్‌గా తీసుకున్నారో లేకపోతే చానా కాలం దీని మీద ఆలోచిస్తూ ఆఖరిగా నిర్ణయం తీసుకున్నారో తెలియదు. బట్ అంతకుముందు ఒక వార్త వచ్చింది. మీడియా చైర్మన్‌గా మీరేమన్నా ఆసక్తి ఉందా అంటే, నాకు జర్నలిజం తప్ప వేరే ఆసక్తి లేదని అన్నారు. హుహు. ఆహ్, ఇప్పటి వరకైతే. బట్ ఇప్పుడు ఈ ట్రెడిషనల్ మీడియాను అంటే ఏమన్నా కన్‌స్ట్రెయింట్స్ ఫీల్ అయ్యి మీరు ఇంకొక పద్ధతిలో వెళ్దామని ఆ రకమైన నిర్ణయం తీసుకున్నారా? కన్‌స్ట్రెయిన్స్ అనేవి ఇందాక కూడా చెప్పాను ఎప్పటినుంచో ఉన్నాయి. ఆ! కానీ ఒక ఎడిటర్ లాంటి డెసిసివ్ పోస్ట్‌లో ఉన్నప్పుడు ఇంకాస్త ఎక్కువే ఉంటాయండి. హ్మ్. ఆహ్, అది ఒక సెక్షన్ నుంచి ఒక సెక్టర్, ఒక ఫ్రంట్ నుంచనే కాదు. ముఖ్యంగా హ్మ్. తెలంగాణ మూవ్‌మెంట్‌లో ఆహ్, ఆ మూవ్‌మెంట్ వివిధ దశల్లో వేరు వేరు రకాల ఒత్తిడులు, నేను ఫీల్ అయిన ఒత్తిడులు చాలా ఉన్నాయి. హ్మ్. నిజానికి 2002లో స్టార్ట్ అయినప్పుడు ఆంధ్రజ్యోతి, అప్పుడు ఫస్ట్ డే ఎడిటోరియల్‌లో గూడా మేము మెన్షన్ చేసాం. ఏంటంటే, తెలుగు వాళ్ళు ఎట్లా ఉన్నా, భవిష్యత్తులో ఒక రాష్ట్రంగా ఉన్నా, 2 రాష్ట్రాలైనా, మేము మాత్రం తెలుగు రీడర్స్‌కి సేవ చేస్తాము అని ఒక ది వెరీ ఫస్ట్ డే ఎడిటోరియల్‌లో మెన్షన్ చేశాం. హ్మ్. 2002లోనే. దానికి హ్మ్. అప్పుడు రాష్ట్రం అనే పాసిబిలిటీని ఇంకా ఎప్పుడవుతుంది ఏంటనేది ఎవరి ఊహలో గూడా లేదు. హ్మ్. అది 2009 దాకా హ్మ్, తెలంగాణ మూవ్‌మెంట్‌కి సంబంధించిన కవరేజ్‌లో గాని, దాని హ్మ్. ప్రచారంలో గాని, దానికి సంబంధించిన వ్యూస్ స్ప్రెడ్ చేయడంలో గాని, 'ఆంధ్రజ్యోతి' పత్రిక బాగా మంచి రోల్ ప్లే చేసిందండి. హ్మ్. అప్పుడు వేరే పత్రికలేవి లేవు. హ్మ్. 2009లో చిదంబరం ప్రకటన తర్వాత కోస్తాంధ్ర ప్రాంతంలో వాళ్ళు ఉద్య పూర్తిగా ఫిరాయి మార్చేసిన తర్వాత ఆహ్, ఇక్కడ మన యాజమాన్యంలోనూ మార్పొచ్చింది. తప్పనిసరిగా వైఖరిని మార్చాలనే ఒత్తిడి గూడా ఉంది వాళ్ళ మీద. అక్కడి నుంచి ఆ సెక్షన్ నుంచి, అక్కడ పొలిటీషియన్స్ నుంచి. అప్పుడు ఆ మార్పనేది అంత స్మూత్‌గాను, అంత మర్యాదగాను అది హ్మ్. జరగలేదు. చాలా ఒక్కోసారి జనాలు చాలా హర్ట్ అయినట్టు పద్ధతిలో జరిగింది. హ్మ్. అప్పటికి సాధ్యమైనంత ఆ ప్లేస్‌లో ఉండి బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించినప్పటికిని, అటువైపు నుంచి వచ్చిన వార్తలు, అటువైపు నుంచి వచ్చే వ్యూసు అవి చాలా తెలంగాణ ప్రజలు బాగా నొచ్చుకునేటట్టుగా గూడా జరిగింది. కానీ అది అంటే ఎప్పుడు ఏకపక్షంగా ఉండదు గదా! ఒక పోరాటం జరుగుతున్నప్పుడు ఎప్పుడో ఒకప్పుడు హెడ్ ఆన్ పొల్యూషన్ ఉంటుంది. ఆ హెడ్ ఆన్ పొల్యూషన్ గూడా పత్రికలో గూడా రిఫ్లెక్ట్ అయింది. పత్రిక స్టాండ్ మీద గూడా రిఫ్లెక్ట్ అయింది. అక్కడ నేనుండి ఏం చేయగలుగుతున్నాను, ఏం చేయలేను అనేటువంటి ఒక మథన గూడా నాలో ఉండింది. కానీ హ్మ్. నా అంతట నేను అనుకుంది నేను కన్సల్ట్ చేసిన ఉద్యమంలో ఉన్న మిత్రులు అనుకున్నది అక్కడ ఉండటమే కరెక్టు. ఇట్లా ఉన్నప్పటికిని. ఎందుకంటే అక్కడ ఉండటం ద్వారా కొంత ఆహ్, స్పేస్ కాపాడగలుగుతాం. ఉన్నతిలో స్పేస్ పెంచుకోగలుగుతాం గాబట్టి, హ్మ్. మీరక్కడే ఉండండని మిత్రులు సలహా ఇచ్చారు. హ్మ్. హ్మ్. కాబట్టి ఆ 2009 నుంచి 2014 దాకా మీకు 'ఆంధ్రజ్యోతి' గాని, చాలా మంది ఈనాడు గూడా అట్లాగే ఉందనుకోండి. ఏ పత్రిక కూడా 2 ముఖాలు కనిపిస్తాయి. తెలంగాణ ముఖం వేరుగా ఉంటుంది. ఆంధ్ర ముఖం వేరుగా ఉంటుంది. ఈ తెలంగాణకు సంబంధించిన ఆర్గ్యుమెంట్స్, ఆర్టికల్స్ ఆంధ్రాలో వచ్చినప్పుడు అక్కడి సమైక్యవాదులు అనేవాళ్ళు వాళ్ళు చాలా కోపగించుకోవటం. హ్మ్. ఒక్కోసారి ఆంధ్రాకి సంబంధించిన వ్యూస్ తెలంగాణలో గూడా తెలంగాణ రీడర్స్ గూడా వచ్చినప్పుడు తెలంగాణ వాళ్ళు సహజంగానే ఉద్యమంలో ఉన్నవాళ్ళు వాళ్ళు చాలా ఆహ్, అదే ఏమంటారు
హర్ట్ కావటం, ప్రొటెస్ట్ చేయటం ఉంది. అది కొంచెం 4 ఇయర్స్ 5 ఇయర్స్ చాలా క్రైసిస్. 14 తర్వాత కూడా వేరు వేరు కారణాల వల్ల మేనేజ్మెంట్ వైఖరి అంటే పత్రికా పాలసీ కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండటం మధ్యలో కొంతకాలం బాగానే ఉండింది అనుకోండి. కానీ ఎర్లీ డేస్ లో పాలసీ పరంగా ఇద్దరికి పడకపోవడం, వాళ్ళు ఒక రకంగా మేనేజ్మెంట్ కు ఒక రకమైన వైఖరి వల్ల ప్రభుత్వంతో విభేదాలు ఉండటం ఒకటైతే, డిసప్పాయింట్మెంట్ వల్ల నేను కూడా వ్యక్తిగతంగా కేసీఆర్ ప్రభుత్వం పనితీరు పట్ల చాలా ఎర్లీ డేస్ లోనే నాకు వ్యతిరేకత కలిగింది. వ్యతిరేకత అంటే విమర్శనాత్మకంగా చూడాలి అనే అభిప్రాయం కలిగింది. అట్లా నేను కూడా అట్లా రాస్తుండేవాడిని. కరెక్ట్. సో పత్రికలో చెప్పాక మనం అనుకున్నట్టుగా పాలసీ ఉండదు. యాజమాన్యాల పాలసీ కొన్నిసార్లు కలుస్తాయండి. యాజమాన్యాల పాలసీలు కొన్నిసార్లు మన ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు కలుస్తాయి. అట్లాగే 2004లో చంద్రబాబు నాయుడు అప్పుడు చాలా ఆ రోజుల్లో ఆలోచన పనులు అందరూ అసలు చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటలు కానీ ఆయన విధానాలు కానీ ఏమాత్రం యాక్సెప్ట్ చేయని స్థితి ఉండేది 2004లో. నిజానికి మనకి ఆంధ్రజ్యోతికి తెలుగుదేశం అనుకూలంగా ఉంటుందేమో అనేటువంటి అభిప్రాయం కూడా ఉండేది. అయితే అప్పుడు యాదృచ్ఛికంగానే ఏదైనా చారిత్రపరంగా చంద్రబాబు ఓడిపోయి రాజశేఖర రెడ్డి వచ్చాడు అంట. సో చంద్రబాబు అనే ప్రమాదం తప్పింది. అట్ ద సేమ్ టైం రాజశేఖర రెడ్డి అంటే మా యాజమాన్యానికి సహజంగానే కొంత వ్యతిరేకత ఉండే అవకాశం ఉంది. మనకు కూడా ప్రభుత్వ వ్యతిరేకంగా ఉండటంలోనే మజా ఉంటుంది. జర్నలిస్టులకు ఎప్పుడు కూడా ప్రభుత్వ అనుకూలతలో ఉండటంలో ఏమి వృత్తి సంతృప్తి ఉండదండి అసలు. క్రిటికల్ గా ఉంటాం కాబట్టి ఆ 10 సంవత్సరాలు నేను క్రిటికల్ గా ఉన్నాను. మేనేజ్మెంట్ పాలసీ కూడా అట్లాగే ఉంది. అటువంటి కలిసి వచ్చిన సందర్భాలు ఉంటాయి. కానీ తెలంగాణ విషయంలో తెలంగాణ కీలకమైన సందర్భంలో మాత్రం బాగా కొంచెం స్ట్రగుల్ అయిన అనుభవం ఉంది. నేనంటే 20 సంవత్సరాలు చేసిన తర్వాత చాలా కొద్ది స్పేస్ లో మాత్రమే ఆపరేట్ చేయగలుగుతున్నప్పుడు ఇంకా కొంచెం ఓపిక ఉంది, ఇంకా ఏదైనా కొత్త వెంచర్ చేయగలుగుతాం అనుకున్నప్పుడు మనకు ఎక్కువ వెసులుబాటు ఉండే, ఎక్కువ స్పేస్ ఉండే ప్రాజెక్ట్ ఏదైనా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో చాలా కాలంగా కోవిడ్ టైం నుంచి కూడా అనుకుంటున్నాను రావాలని. కొంచెం అనుకూల పరిస్థితి వచ్చిన తర్వాత అంటే మేమేం సొంతంగా ఇన్వెస్ట్ చేయగలిగే వాళ్ళం కాదు. అట్లాగే మిత్రులు కొంతమంది అల్లనారాయణ గారు, చక్రపాణి మేమంతా కలిసి పనిచేసిన వాళ్ళం. చాలా కాలంగా మిత్రులు 3-4 దశాబ్దాలుగా. వాళ్ళు కూడా వాళ్ళతో కలిసి ఒక ఆలోచన చేస్తున్నాం. దానికి కొంతమంది ముందుకు వస్తున్నారు. బహుశా ఒక 6 months లో ప్రస్తుతం అయితే మేము అనుకుంటుంది ఒక డిజిటల్ మీడియా ప్రాజెక్టే తీసుకుందాం అని. డిజిటల్ మీడియా ప్రింట్ మీడియా, లెగసీ మీడియాలో ఇప్పుడు ఎంటర్ అవ్వడానికి చాలా ఇన్వెస్ట్మెంట్ కావాలండి. కరెక్ట్. అదేమో డౌన్ ట్రెండ్ లో ఉంది. అవును. సో ఇది కొంచెం తక్కువ పెట్టుబడితో రావచ్చు. ఒకటి ప్రధానంగా న్యూ మీడియాకు వచ్చిన సమస్య ఏంటంటే, అంటే డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పటికీ ఉన్నంతలో అన్ని మీడియాలోకి ప్రింట్ మీడియంకే ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉందండి. చాలా వేగంగా వ్యాపిస్తున్నప్పటికీ డిజిటల్ మీడియాకి చాలా మంది వ్యూయర్స్ ఉన్నప్పటికీ దానికి కొంచెం ట్రస్ట్ డెఫిసిట్ ఉంది. దాన్ని పూర్తిగా నమ్మటం విషయం వచ్చేసరికి దాన్ని పూర్తిగా జనాలు నమ్మరు. సో మేము సీనియర్ జర్నలిస్ట్ గా మాకున్న ఎంతో పేరును ఉపయోగించి దానికి ఏదైనా ఒక విశ్వసనీయత తీసుకురాగలమా అనేది ప్రయత్నం. ఇప్పుడు సార్ నేషనల్ లెవెల్లో ఆలోచిస్తే డిజిటల్ మీడియాలో బాగా
మీరన్న విశ్వసనీయత, ట్రస్ట్ ఉన్న డిజిటల్ మీడియా అవుట్లెట్స్ మీ దృష్టిలో? అవును. చాలా ఉన్నాయండి. ఇప్పుడు ప్రింట్, తర్వాత వైర్ అటువంటివి ఉన్నాయి. తర్వాత ఇప్పుడు డెక్కన్ హెరాల్డ్, టెలిగ్రాఫ్, తర్వాత హిందుస్థాన్ టైమ్స్. వాడు హిందుస్థాన్ టైమ్స్, డెక్కన్ హెరాల్డ్, టెలిగ్రాఫ్ లాంటివి ఏంటంటే వాళ్ళు ప్రింట్ వర్షన్ నుండి ఇది డిజిటల్ వర్షన్ కూడా తీసుకొస్తున్నారు. అవును. అట్లా కాకుండా ప్రింట్ వర్షన్ లేకుండా ఎక్స్క్లూజివ్ గా డిజిటల్ ఏజ్ చేస్తున్న వాళ్ళు మనకు ఇదే వైర్, ప్రింట్, తర్వాత స్క్రోల్. ఇప్పుడు కొత్తగా ద ఫెడరల్ అని ఒకటి వచ్చింది. జిఎస్ వాసు గారు తీసుకొచ్చారు సౌత్ ఫస్ట్ అని ఒకటి. ఇవన్నీ చాలా మంచి స్టోరీస్ వస్తాయి. అంటే న్యూస్ పేపర్స్ వాటి నుంచి స్టోరీస్ తీసుకుంటారు. ఓకే. న్యూస్ పేపర్స్ లో సొంతంగా చేయటం లేదు కదా, తగ్గిపోయింది ఇన్వెస్టిగేషన్ అనేది. వాళ్ళకి సోర్స్ గా ఈ ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ పనిచేస్తాయి. తక్కువ మంది ఇంగ్లీష్ లో తక్కువ మంది చదువుతున్నారు, అది వేరే విషయం. బట్ వాటికి ఉన్న రెస్పెక్ట్ అనేది చాలా ఎక్కువ. కొంత విమర్శ ఉంటుంది, బ్రాండ్ ఉంటుంది. ఇప్పుడు న్యూస్ క్లిక్ ఉంది, అతను అరెస్ట్ చేశారు ప్రబీర్ ముకాయస్తా అని. చాలా చిన్న డిజిటల్ మీడియా అది. కానీ దాంట్లో చాలా మంచి స్టోరీస్ వచ్చాయి. వాళ్ళకి ఏదైనా మోటివ్స్ అట్రిబ్యూట్ చేయొచ్చు, కానీ ఇక్కడ లేని వైబ్రెన్స్ అక్కడ కనిపిస్తుంది. అదే ఇప్పుడు తెలుగులో ఏమన్నా ఉన్నాయండి ఆ రకంగా? అంటే లేవండి, అది సమస్య. తెలుగులో లోటు ఉంది. ఓకే. సో మీరు ఆ స్పేస్ లో కొద్దిగా గ్యాప్ ఉంది కాబట్టి మనం చేయొచ్చు. అంటే చాలా మంది ఇప్పుడు బీబీసీ తెలుగులో ఉంది, ఏబీపీ తెలుగులో ఉంది. ఇందాక చెప్పిన ద ఫెడరల్ అనేది కూడా తెలుగు వర్షన్ వస్తుంది. ఈవెన్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. కానీ అవేమిటి బ్రాంచెస్ లాగా ఉన్నాయి. అంటే వాళ్ళు ఎక్కువగా, అంటే మేము కూడా అనుకుంటుంది న్యూస్ మీద కాకుండా న్యూస్ ప్లస్, అంటే అనాలిసిస్ బేస్డ్ ఆన్ న్యూస్, కరెక్ట్, ఆఫ్టర్ న్యూస్ అనేదాన్ని చెప్దామని. న్యూస్ ఎట్లాగో చెప్పడానికి చాలా ఉన్నాయి. కాబట్టి వెంటనే దాన్ని జనం అర్థం చేసుకోవడానికి మనం ఎట్లా హెల్ప్ చేయగలం అనే కంటెంట్ ఇవ్వటం ముఖ్యం అనేది. అటువంటివే ఉన్నాయి. కానీ కొంతమంది చాలా తక్కువ పోస్టులు ఇవ్వటం, రోజు 1-2 పోస్ట్ చేయటం. ఈవెన్ వీడియో ప్రొడ్యూస్ చేసేవాళ్ళు కూడా నెంబర్ ఆఫ్ వీడియోస్ చాలా తక్కువ మాత్రమే ప్రొడ్యూస్ చేయగలటం అట్లా ఉంది. అంటే ఒక లార్జ్ స్కేల్లో చేయట్లేదు. లార్జ్ స్కేల్లో చేయగలిగితే ఒక పెద్ద మీడియా సంస్థ స్థాయిలో కనుక చేయగలిగితే మంచి కంటెంట్, దాన్ని ఇంపాక్ట్ ఉంటుందని అనుకుంటున్నాం. సార్, మీరు ఉదయంలో అంటే జర్నలిజం అనేది ఒక ఉద్యమం లాగా జరిగిందన్నారు. నేను కూడా చాలా విన్నాను ఆ సమయంలో. అంటే అంత ఎక్కువ జర్నలిస్టులు ఉండడం, ఇంకోటి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కూడా బాగా జరిగిందని. మీ కెరియర్ లో ఏమన్నా హైలైట్స్ ఉన్నాయా? అంటే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం సైడ్ మీరు చేసి ఏదన్నా పెద్ద బ్రేకింగ్ న్యూస్ తీసుకొచ్చింది? అట్లా లేదు, నేను మొదటి నుంచి కూడా డెస్క్ లోనే ఉన్నానండి. ఓకే. రిపోర్టింగ్ అనేది ఆప్షనల్ గా నేను చేశాను తప్ప మొదటి నుంచి డెస్క్ లో ఉన్నాను. కానీ మా టీం చేయటం అనేది, అది ఉదయంలో ఎట్లా ఉండదంటే రిపోర్టర్స్ డెస్క్ వాళ్ళని కాదు, అందరూ కలిసి పనిచేయటం, వాళ్ళు తీసుకొచ్చిన స్టోరీని మేము ప్రాసెస్ చేయటం, దాన్ని ప్రెజెంట్ చేయటం, ఇవన్నీ కూడా ఉదయంలో ఆ రోజుల్లో ఎక్కడో ఒక బిజినెస్ దేని పేరుతో ఆడవాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు ఇల్లీగల్ ట్రాఫికింగ్ చేస్తే మా రిపోర్టింగ్ టీం వెళ్ళి వాళ్ళని పోలీసుల సహాయంతో కాదు, వాళ్ళే విడిపించి పోలీసుల దగ్గర తీసుకెళ్ళటం, అదంతా మొత్తం ప్రాసెస్ అంతా కూడా మేము ఫాలో అప్ చేస్తూ సీరియల్ లాగా చేసాం అన్నమాట. అంటే మధ్యలో లా ఎన్ఫోర్సింగ్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ వాళ్ళ హెల్ప్ ఏమీ తీసుకోకుండానే మేమే సమస్యను పరిష్కరించడం అనే ఉత్సాహం కూడా ఉండేది ఆ రోజుల్లో. నేను ముఖ్యంగా రాయుడు అని ఒక జర్నలిస్ట్ గురించి విన్నాను. అతను చాలా ఆంధ్ర సైడ్ అని. అదే
భోగాది వెంకట్రాయుడు అని ఉన్నాడు. కరెక్ట్. ఆయన ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ మీద కూడా ఆయన రాశారు. కరెక్ట్. నేను చదివాను అది. నాకు తెలిసి నేను చాలా మంది మేనేజ్మెంట్ సరే పనిచేశాను, కానీ దాసరి నారాయణరావు వాజ్ ద బెస్ట్ ప్రొపరేటర్ అండి నా అనుభవంలో. కరెక్ట్. అంటే ఫ్రీడమ్ ఇవ్వటమే కాకుండా అతని పరిస్థితులు కూడా వేరు. ఆయన చెప్పడం అంటే మిగతా వాళ్ళని తగ్గిస్తున్నది కాదు. ఆయనకు సినిమా రంగంలో మాత్రమే ఆయనకు యాక్టివిటీ ఉండేది, మిగతా బయట ఏవి ఆయనకి ఏమి ఆబ్లిగేషన్స్ ఉండేవి కాదు. సో ఆయనకు ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ అయినా వేసేయమనేవాడైనా అప్పుడు ఆ రోజుల్లో కేఎస్ వ్యాస్ అంటే చాలా ఒకవైపున చాలా అడ్మిరేషన్ చాలా మందికి, ఇంకోవైపున చాలా టెర్రర్ ఇట్లా ఉండేది. అతని మీద కూడా మేము అతని ఇంట్లో ఏదో ఫంక్షన్ కోసం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి టింబర్ అక్రమంగా తీసుకొచ్చాడని వార్త వస్తే దాన్ని కూడా వేసాము. దానికి ఏమి హెసిటేట్ చేసేవాడు కదా, మీ ఇష్టం, మీరు వెరిఫై చేసుకోండి వార్తను, సోర్స్ అది కరెక్ట్ అయితే వేయండి అని చెప్పేవాడు. సరే, ఫైనాన్షియల్ గా సౌండ్ కాదు, తర్వాత చేసిన ప్రధానమైన వ్యాపకం అతనిది సినిమా కదా, స్పెక్యులేటివ్ రంగం. సో ఇక్కడ డబ్బులు అక్కడ డబ్బులు ఇక్కడ పెట్టి అట్లా నడపలేకపోయాడు. తర్వాత పత్రికా మీడియా రంగంలోకి వచ్చే క్యాపిటల్ దాని స్వభావం కూడా మారిపోయిందండి. ఇంతకుముందు చాలా పొలిటికల్ మనీ వచ్చేస్తుంది మీడియాలోకి. కరెక్ట్. పొలిటికల్ డైరెక్ట్ గా పొలిటీషియన్ కి మీడియాకి మధ్యలో ఉండే ఒక రెస్పెక్టబుల్ డిస్టెన్స్ ఉంటుంది కదా, అది లేకుండా పోయి వాళ్ళే వీళ్ళేవాళ్ళు కావటం అనేది కరెక్ట్. స్పేస్ తగ్గిపోతూ వచ్చింది. సో ఇప్పుడు మీరు అన్నారు టిఆర్ఎస్ గవర్నమెంట్ ప్రారంభంలోనే మీకు దాని మీద చేసే యాక్టివిటీస్ మీద మీకు అంటే విమర్శ అనేది మొదలైంది అని. మరి ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ను కూడా కంపేర్ చేస్తే ఎట్లా అనిపిస్తుంది మీకు? పర్ఫార్మెన్స్ వైజ్ ఇప్పటి వరకు వాళ్ళకి ఏమన్నా క్రెడిట్ ఇవ్వచ్చు అంటారా? మీరు చూసే ఉంటారు, కాంగ్రెస్ గవర్నమెంట్ మీద కూడా నేను క్రిటికల్ గానే రాశాను ఈ మధ్య కాలంలో. నిజానికి కేసీఆర్కి ఇచ్చినంత టైం కూడా ఇవ్వలేదు కదా, ఎందుకంటే ఇది కూడా ఈక్వల్లీ డిసప్పాయింటింగ్ గా ఉంది. కేసీఆర్ డిసప్పాయింట్మెంట్ వేరండి. అది ఏమంటే ఆయన మూమెంట్ లీడర్ కదా, మూమెంట్ నడుపుకుంటూ వచ్చి చేసినప్పుడు మన ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. కరెక్ట్. అంటే దాంట్లో ఏంటంటే వెంటనే ఆయన పవర్లోకి రాగానే మూమెంట్ కు సంబంధించిన ఆస్పిరేషన్స్ ని, ఆ మూమెంట్ కు సంబంధించిన మనుషుల్ని నెమ్మదిగా వెనక్కి తోసేయటం మొదలుపెట్టి తనను ముందుకు తీసుకురావడం చేశాడు. ఇక పాలసీస్ కాకుండా ఆయన స్వభావం, ఆయన ప్రవృత్తి, ఆయన ఎక్స్టెంటిసిటీస్ అవన్నీ చమత్కారంగానో తీవ్రంగానో మాట్లాడే మాటలు అట్లా విషయాల్ని కంట్రోల్ చేయడానికి మొదలు పెట్టాడు. అది అర్థమైపోయింది మనకు. స్లోగా ఆయన విషయాన్ని తన చేతిలో తీసుకుంటున్నాడు. తనను కంట్రోల్ చేసే అవకాశం పాత మూమెంట్ ఎలిమెంట్స్ కి ఇవ్వదలుచుకోలేదని. సో అది డిసప్పాయింటింగ్ ప్రధానంగా. దాంట్లో ఆయన రూల్లో మంచి పనులు లేవని కాదు, ఆయనకు ఉద్దేశాలు కూడా మంచివి లేవని నేను అన్నాను. ఉద్దేశాలు ఉన్నాయి. తెలంగాణ అంతా కలిసి తమకు ఒక నాయకుడు, తమకు పెద్ద దిక్కు అనే భావం కలిగించాడు ఆయన నాయకత్వం కలిగించింది. అందువల్లే 2 సార్లు ఆయన రాగలిగాడు. 3వసారి ఎందుకు ఓడిపోయాడంటే, మరి ఒకసారి కూడా ఏమంటాం, మరీ అన్యాయమైన ఓటమి కాదు అది. కరెక్ట్. ఇప్పుడు జగన్ ఓడిపోయినట్టు ఏం ఓడిపోలేదు ఆయన. కరెక్ట్. కాబట్టి రేవంత్ రెడ్డి కూడా అతను
కానీ ఉద్దేశాల గురించి నేనేమి చెప్పను గానీ, ఉద్దేశాలు మంచివి కాదని చెప్పను గానీ, అతనికి చాలా బర్డెన్స్ కూడా ఉన్నాయి. హ్మ్. ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన 6 వాగ్దానాలు, దానికి సంబంధించిన ఆర్థిక భారం, హ్మ్. అది కాకుండా కాంగ్రెస్ జాతీయ స్థాయిలో పెద్దగా బలం లేకపోవడం, అదే ఎక్కువ రాష్ట్రాల్లో పవర్‌లో లేకపోవడం వల్ల పార్టీ మొత్తాన్ని పోషించే బాధ్యత బరువు పడటం తెలంగాణ కాంగ్రెస్ మీద. హ్మ్. అట్లాగే కేసీఆర్‌కు ఉన్నట్టుగానే ఒక కొట్టొచ్చినట్టు కనపడే ఒక స్వభావం, స్వభావం డామినేట్ చేసే పాలసీ విధానాల కంటే స్వభావం డామినేట్ చేసే తత్వం కూడా రేవంత్ రెడ్డిలో ఉంది. కరెక్ట్. కాబట్టి కాంగ్రెస్ పాలసీస్ కాకుండా తనే కనిపిస్తాడు ముందు. హ్మ్. కనిపించడంలో ఇగ కేసీఆర్ ఏ భాష మాట్లాడతారో అదే భాష మాట్లాడాలి. అంతకంటే హ్మ్. 4 ఎక్కువ భాష మాట్లాడాలి. హ్మ్. తను అనుకున్న తను అనుకున్న పనులు చేయాలని ఇట్లా అనుకుంటున్నాడు, అతను చేస్తున్నాడు. హ్మ్. హ్మ్. జనాలు దాన్ని నచ్చితే మనం చెప్పలేము అనుకోండి. సార్ అంటే ప్రభుత్వాల పనితీరు పక్కకు పెడితే నిజంగానే వ్యవస్థలు పూర్తిగా నాశనమైన పరిస్థితి అంటే మేము అమెరికాలో ఉన్న కొద్దిగా ఒక బర్డ్ వ్యూ లాగా మేము దూరం నుంచి చూసినా చాలా స్పష్టంగా కనబడుతుంది. వ్యవస్థలు అన్నీ ఇప్పుడు అవును. స్కూల్స్ చూస్తే స్కూల్స్ సరిగ్గా నడవట్లేదు, హాస్పిటల్స్ నడవట్లేదు. కరప్షన్ అన్నది ప్రతి డిపార్ట్మెంట్‌లో పైనుంచి కింది వరకు ఉన్నది. అసలు ఎక్కడి నుంచి మొదలుపెట్టి, ఎక్కడి నుంచి దీన్ని చేయగలుగుతాం అన్నది గూడా ఒక నిరాశాపూరిత వాతావరణం ఉన్నది. ఎట్లంటారు మరి దీన్ని మనం ఏ రకంగా అంటే మొత్తం కనీసం ఒక 40 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం దాకా కూడా అనుకోండి. మొత్తం సమాజాన్ని, మొత్తం గవర్నెన్స్‌ని ఒకటిగా చూసి హోలిస్టిక్‌గా ఆలోచించడం అనే ఒకటి ఉండేదండి. ఆ! ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు మొత్తం ప్రభుత్వ ఖజానా అంతా 4, 5 కార్యక్రమాలకు సరిపోతుంది. ఆ! ఇంకే డబ్బులేమి లేవు. ఆ! తర్వాత అధికారంలోకి వచ్చిన వాళ్ళు వాళ్ళ సొంత ఆదాయం చూసుకోవాలి. ఆర్గనైజేషన్ పార్టీ కోసం ఆదాయాన్ని సంపాదించాలి. హ్మ్. తమకు సపోర్ట్ చేసిన వాళ్ళకి ఆదాయం పెంచే పనులు చేయాలి. సో, కాంట్రాక్టర్స్ డ్రివెన్ ఎకానమీ నడుస్తుంది రాష్ట్రాల స్థాయిలో. కరెక్ట్. ఏది ఏది ఏ ప్రాజెక్ట్ తీసుకోవాలి, ఏం చేయాలనేది ఆహ్, డ్రివెన్. కాంట్రాక్టర్లే డిజైన్ చేస్తున్నారు. హ్మ్. ఇంతకుముందు చెప్పేవాళ్ళు గతంలో పనికి ఆహారం అనే పథకం ఉన్నప్పుడు, పనికి అవును. ఆహారం పథకాన్ని ఎక్కువగా కాంట్రాక్టర్స్ ఈ కాంక్రీట్ వర్క్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసేవాళ్ళు. కరెక్ట్. అది కాకుండా వేరే వర్క్స్ చేయొచ్చు కదా! అంటే వేరే వర్క్స్‌లో అంత మార్జిన్ ఉండదు. హ్మ్. సిమెంట్ ఉంటేనే మార్జిన్ ఉంటుంది. సో, హ్యూమన్ లేబర్ కాంపోనెంట్ కంటే ఈ మెటీరియల్ కాంపోనెంట్ ఉండే కాంట్రాక్టర్లు వర్క్స్ చేసేవాళ్ళు పనికి ఆహారం కింద. అట్లాగే ఇప్పుడు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లోనే ఎక్కువ ఆహ్, కాంట్రాక్టర్‌కి మార్జిన్ ఎక్కువుంటుంది. కాంట్రాక్టర్ దగ్గర నుంచి వచ్చే క్యాష్ బ్యాక్ ఎక్కువగా ఉంటుంది. సో, హ్మ్. అందరూ ఇన్‌ఫ్రా మోడ్‌లో ఉన్నారు. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్‌ఫ్రా మీద ఎక్కువ స్పెండ్ చేస్తా ఉంది. స్పెండ్ చేసి దాంట్లో ఏంటంటే చంద్రబాబు చిన్న మోడల్‌లో చేశాడు జన్మభూమి అని. హ్మ్. డీసెంట్రలైజ్డ్ కరెక్ట్. కాంట్రాక్టింగ్ అనమాట. అది గ్రామాల్లో పనులు వాళ్ళు కరెక్ట్. చేస్తారు. అది కింది స్థాయి కార్యకర్తలకి ఆదాయంగా ఉంటది. కాబట్టి కరెక్ట్. సక్సెస్ అయింది జన్మభూమి అనేది. హ్మ్. ఇప్పుడేంటంటే ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు 2 రాష్ట్రాలని వాళ్ళే కంట్రోల్ చేస్తున్నారు. వాళ్ళే హ్మ్. ప్రాజెక్ట్‌లు డివైస్ చేస్తున్నారు. హ్మ్. కాబట్టి ఎడ్యుకేషన్ గురించి ఇప్పుడు చూడండి, స్కిల్ యూనివర్సిటీ అని పెట్టారు. ఓకే. స్కిల్ యూనివర్సిటీ కాన్సెప్ట్ బానే ఉంది. కానీ హ్మ్. స్కిల్ అనేది ఎడ్యుకేషన్ నుంచి వేరు చేయాల్సిన అవసరం ఉందా? కరెక్ట్. మరి 10 యూనివర్సిటీలు, 15 యూనివర్సిటీలు అన్నీ పడుకోబెట్టి, అ అకస్మాత్తుగా స్కిల్ యూనివర్సిటీ పెట్టి దానికి వందల కోట్ల రూపాయలు మొబిలైజ్ చేస్తున్నామంటే, ఈ అవును. యూనివర్సిటీస్‌లో ఏమనుకుంటున్నావు నువ్వు? హ్మ్. అంటే మరి ఉస్మానియా యూనివర్సిటీలో శాతవాహన ఈ యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీలో వాళ్ళు చదివే విద్యార్థులు కూడా స్కిల్స్ కావాలి కదా! అవును. మరి ఎందుకు ఇప్పటికీ మరి 1200 మంది 1200 టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దాని గురించి మాట్లాడలేదు. దే హ్మ్. టాకింగ్ అబౌట్ స్కిల్ యూనివర్సిటీ.
విద్యా కమిషన్ పెట్టారు మురళి గారిని పెట్టి. ఉమ్, ఆయన ఆయన ఒక పక్కన ఈయన అపాయింట్ చేశారు, ఇంకో పక్కన ఇంటిగ్రేటెడ్ గురుకులాలు గ్రామీణ స్థాయిలోనే గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఉమ్, ఈ కమిషన్ పెట్టడం ఎందుకు? కమిషన్ తోనే చెప్పించచ్చు కదా పోనీ అది. అవును. అంటే సిస్టమ్ మీద వాళ్ళకి గౌరవం లేదు. వాళ్ళు ఒక సిస్టమ్ పెట్టి వాళ్ళ సలహా తీసుకుంటాం అని అన్నప్పుడు వాళ్ళ ఉమ్, ద్వారానే అదే. చేయించాలి కదా. ఉమ్, కాబట్టి ఇది మధ్య మధ్యలో ఈ 7వ వాగ్దానం అని చెప్పాడుగా ప్రజాస్వామ్యాన్ని స్థాపిస్తారని, దానికోసం అప్పుడప్పుడు పిలిచి కొంతమంది ఇంటలెక్చువల్స్ ను సివిల్ సొసైటీ వాళ్ళని పిలిచి మాట్లాడతారు. దానికి యాక్చువల్గా జరిగేదానికి సంబంధం లేదు. ఉమ్, మొత్తం డిస్కోర్స్ అంతా కేటీఆర్ ని అడ్రస్ చేస్తూ కేటీఆర్ ని రెచ్చగొట్టే పద్ధతిలో తిట్టడం, ఉమ్, దాన్ని వెంటనే ఆయన కూడా అందుకోవడం. మనకు ఓడిపోవడానికి కారణం సోషల్ మీడియా నమ్మకపోవటమే అని బీఆర్ఎస్ వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి ఎక్కువ లైక్లు ఎక్కువ షేర్లు కావాలంటే కొంచెం ఎక్కువ మాట్లాడాలి ఉమ్, అనే నిర్ణయానికి వచ్చి వాళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నారు. ఉమ్, మనకి ఏం కావాలి? కాళేశ్వరం తప్పు జరిగింది అనుకుందాం. ఆ తప్పును సరిదిద్ది వెంటనే మళ్ళీ దాన్ని ఉపయోగంలో తేవడం చేయాలి. కరెక్ట్. మొత్తం పడుకోబెట్టారు. ఉమ్, మళ్ళీ తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి మాట్లాడుతున్నారు. ఉమ్, మూసీ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. మూసీ ప్రాజెక్ట్ ఎవరు వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఉమ్, కానీ అది మూసీ ప్రాజెక్ట్ ఎవరు అందరూ వ్యతిరేకిస్తున్నట్టు, నేను దాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నా, నేను దాన్ని ఎట్లయినా సాధించి తీరుతాను, ఒక పెద్ద విప్లవం అయినట్టు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఉమ్, అది చూస్తే అనుమానం వస్తుంది. అది 1,00,000 కోట్ల 1,50,000 కోట్ల అంటే ఆ అమౌంట్ మీద ఇంట్రెస్టా, నిజంగా ఈ ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్టా, నిజానికి ప్రయారిటీస్ ప్రకారంగా మూసీ అనే దానికి నువ్వు ఇస్తున్నంత ప్రయారిటీ అవసరమా, ఇవన్నీ ప్రజలు చర్చించుకుంటున్నారు కదా. ఉమ్, అంటే ఉన్న ఖజానా అంతా ఖాళీ చేసిన తర్వాత, డబ్బులేవి లేకపోయిన తర్వాత అన్ని ఉమ్, ఇటువంటి చిన్న చిన్న కాంట్రవర్సీస్ నడుస్తున్నాయి తప్ప ఉమ్, ఓవరాల్ గా ఎడ్యుకేషన్కి ఏం చేయాలి, హెల్త్కి ఏం చేయాలి, ఉమ్, అవసరంలో ఉపయోగంలో ఉండే ఇన్ఫ్రా అంటే రూరల్ రోడ్స్ కానీ ఇటువంటి వాటికి ఏం చేయాలా, స్కూల్స్, లైబ్రరీస్ అధ్వానంగా ఉన్నాయి, వదిలేయండి, అది ఎవరు పట్టించుకోరు. స్కూల్స్, గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్స్ ఎటువంటి ఎమ్యూనిటీస్ లేకుండా ఉన్నాయి. ఉమ్, చాలా చోట్ల టీచర్లు డబ్బులు వేసుకొని శానిటేషన్, ఎలక్ట్రిసిటీ ఇటువంటి బిల్స్ కట్టుకుంటారు. ఉమ్, కాబట్టి రియల్ ఇష్యూస్ మీద కాకుండా మెగా ఇష్యూస్ మీద మాత్రమే మాట్లాడటం అనేది జరుగుతుంది. ఉమ్, సేమ్ థింగ్ ఏపీలో కూడా అదే పరిస్థితి. మొత్తం ఖజానా అంతా ఒక ఇటువంటి స్కీమ్స్ కి అయిపోయిన తర్వాత, ప్రీ డిసైడెడ్ స్కీమ్స్ కి అయిపోయిన తర్వాత వాళ్ళు రాజధాని కట్టాలన్నా ఇంకోటి కట్టాలన్నా డబ్బులు ఎక్కడ ఉన్నాయి. కాబట్టి వేరే ఏదో విషయాలు తీసుకొస్తారు రంగం మీదకి, జనాల్ని ఎంగేజ్ చేయడం. యా సార్. అయితే సరే, డిజిటల్ మీడియా అంటున్నారు మీరు, అంటే ఇది ఇన్ డెప్త్ లో పాలసీ మేకింగ్ ను కానీ, పాలసీ డిసిషన్స్ కానీ ఛాలెంజ్ చేసే విధంగానో, లేకపోతే ప్రజలకు అంటే ఎక్కువ ఇన్ఫర్మేషను, అంటే ఇప్పుడు అంతా మిస్ఇన్ఫర్మేషన్ ఎక్కువ నడుస్తున్నది ఇన్ఫర్మేషన్ కన్నా ప్రజల్లో. సో ఇది ఇన్ఫర్మేషన్ చేరవేసే విధంగా ఉంటుందా? అంటే మీ కల్పన, అంటే మీ విజన్ ఏంది? ఈ డిజిటల్ మీడియా ఎట్లా ఎఫెక్టివ్ గా ఉంటది? అంటే చాలా పెద్ద అంటే కాన్షియస్ తోన పనిచేసిన వాళ్ళందరూ కలిసి చేస్తున్నారు అని అంటున్నారు కాబట్టి, మాలాంటి వాళ్ళకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటది. సో చెప్పండి, మీ విజన్ ఏంటి? ఎట్లా చేద్దాం అనుకుంటున్నారు? దీంట్లో ఫస్ట్ డిసప్పాయింట్మెంట్ ఒకటి చెప్తాను మీకు. ఆ, ఇప్పుడు తెలంగాణలో చాలా మంది డబ్బులు వాళ్ళు ఉన్నారండి. ఉమ్, ఈ 10 సంవత్సరాలు డబ్బులు సంపాదించిన వాళ్ళే కాదు, ఈవెన్ అంతకుముందు 20 సంవత్సరాలు తెలంగాణ మూవ్మెంట్ జరుగుతున్న సమయంలో కూడా మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ లోను, బిజినెస్ లోను ఉండి సిస్టమ్ లో కొంచెం మెలకువలు తెలుసుకొని సంపాదించుకున్న వాళ్ళు, వేల కోట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఉమ్, వీళ్ళు ఎవ్వరూ కూడా పనికొచ్చే రంగంలో పెట్టుబడి పెట్టట్లా. వాళ్ళు సంపాదించింది ఒక రకంగా ఈజీ మనీలానే ఉంది. మళ్ళీ అటువంటి ఈజీ మనీ తప్ప ఒక మీడియాలోనో ఇంకో చోటో పెట్టుబడులు పెడదామనే ఆలోచన లేదు ఎవరికి. ఉమ్,
మేము కూడా చూసాం. కాబట్టి మాకు ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు వస్తే కూడా రేపు పొద్దున మేము కూడా సీకింగ్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే మన దగ్గర కూడా డబ్బులు లేవు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం పెద్ద స్థాయిలో చేద్దాం అనుకుంటున్నాం. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ అంటే మళ్ళీ మేము తెలంగాణ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయని చెప్పలేము. మీడియా అనేది తెలంగాణ మీడియా మాత్రమే ఉండదు, 2 స్టేట్స్ కి సంబంధించిన మీడియాగా ఉంటుంది. అయితే ఒకనాడు ఉన్నటువంటి ప్రెషర్స్ కానీ ఒకనాడు టెన్షన్స్ కానీ ఇవాళ లేవు. కాబట్టి వైరుధ్యం ఏమి ఉంటుంది, ఉండాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకోవట్లేదు. మేము చేయదలుచుకుంది ఏంటంటే ఏదైతే ఇవాళ మీడియా లోపించింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ కోవిడ్ తర్వాత ప్రింట్ మీడియా, ట్రెడిషనల్ మీడియాలో స్పేస్ తగ్గిపోయిందండి. న్యూస్కి తగ్గిపోయింది, న్యూస్కి తగ్గిపోయింది. సో డిజిటల్ మీడియాలో మనకు ఇన్ఫినిట్ స్పేస్, ఒక రకంగా చెప్పాలంటే చాలా కంటెంట్ ఇవ్వగలుగుతాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి డిజిటల్ మీడియా నుండి అవలక్షణాలు లేకుండా ఇవ్వాలి. ఒకటి వల్గారిటీ, అబ్సినిటీ అండ్ ఓవర్ టోన్స్, బాధ్యతారహితమైన కామెంట్స్, ఫేక్ న్యూస్ ఇవేవి లేకుండా ఉండాలి. బట్ రియల్ ఇష్యూస్ ని దాని సోషల్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి, వాటి పీపుల్స్ పర్స్పెక్టివ్ నుంచి ఇష్యూస్ ని ప్రజెంట్ చేయాలి. సో మెయిన్ స్ట్రీమ్ జర్నలిజంలో ఉండే పాపులర్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, మనుషులతో ఇంటర్వ్యూలు ఉంటాయి, సెలబ్రిటీస్ న్యూస్ ఉంటాయి, తర్వాత ఫీచర్ అనేక ఫీచర్, హెల్త్, ఎడ్యుకేషన్, సినిమా లాంటి ఫీచర్ కంటెంట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ వార్తలు, ప్రధానంగా వార్తలు, వ్యూస్ రెండు కూడా చాలా డైవర్స్గా ఉండాలి, చాలా క్వాలిటీతో ఉండాలనేది మా ఉద్దేశం. సో మీకు అంటే మేము కాంపోనెంట్ అనుకుంటుంది ఒకటి ఈ పేపర్ అండి. అంటే ఈ పేపర్ ఇది క్లోన్ పేపర్ అండి, ఫిజికల్ పేపర్ క్లోన్, కానీ ఫిజికల్ పేపర్ లేకుండానే స్టాండ్ అలోన్ ఈ పేపర్ అండ్ వెబ్సైట్ లైక్ ప్రింట్ అండ్ ఆల్, అండ్ వీడియో సెక్షన్. వీడియో సెక్షన్ అండ్ వెబ్సైట్ హైబ్రిడ్ గా ఉంటుంది. అది కాకుండా స్టాండ్ అలోన్ వీడియో కూడా ఉంటుంది. అది మామూలు శాటిలైట్ టీవీ కాకుండా వీడియో యూట్యూబ్ బేస్డ్ న్యూస్ కంటెంట్ అనేది ప్రొడ్యూస్ చేస్తాం 3 రకాలుగా. సో దీంట్లో ఇంకా ఎక్కువ మందిని న్యూస్ పరిధిలోకి తీసుకొస్తాం. తర్వాత ఎక్కువ ఆస్పెక్ట్స్ ఏవైతే న్యూస్ పేపర్స్ స్పేస్ లేదనో, తర్వాత కవర్ చేయడానికి రిసోర్సెస్ లేవనో చెప్పే అన్ని రంగాల్ని కూడా న్యూస్ పరిధిలోకి తీసుకొస్తాం. ఇది మా విజన్. గ్యారంటీ ఇమీడియట్ మా విజన్ ఇస్ ఎ క్రెడిబుల్ అండ్ రిలయబుల్ మీడియాను ఎస్టాబ్లిష్ చేయడం. సో అది ఈస్ నాట్ ఓన్లీ ఒక రేర్ థింగ్ ఇన్ డిజిటల్ మీడియాలో, ఈవెన్ ఇన్ ప్రింట్ మీడియా ఆల్సో. మనం చూస్తుంటే అన్ని పేపర్లు ఏదో రకమైన అఫిలియేషన్ తోటి, పైగా అఫిలియేషన్ కూడా చాలా వల్గర్ గా డిస్ప్లే చేస్తూ ఉన్నాయి. కాదు న్యూస్ పేపర్ ఇట్లా కూడా ఉండొచ్చు, ఒక న్యూస్ మీడియా హౌస్ ఇట్లా కూడా ఉండొచ్చు అని చెప్పే విధంగా తీసుకురావాలని మేము అనుకుంటాం. సో ఇంపాక్ట్ఫుల్ గా కూడా ఉండాలి, రాజకీయంగా చేంజ్ అవసరాన్ని చెప్పేటట్టుగా కూడా ఉండాలనుకుంటున్నాం. వండర్ఫుల్. ఇప్పుడు ఐ విల్ ఓపెన్ ఫర్ క్వశ్చన్స్. జనరల్ గా ఒక ఇంటర్వ్యూ లాగా ఫస్ట్ పార్ట్ ఆల్మోస్ట్ 50 minutes అయింది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఫ్రెండ్స్ టు ఆస్క్ క్వశ్చన్స్. మీరు హ్యాండ్ రేజ్ చేసి ఆయన అడగొచ్చు, లేదా అన్మ్యూట్ చేసుకుని, అంటే వాట్ ఎవర్ ద వే, బట్ ప్లీజ్ ఆస్క్ క్వశ్చన్స్. Ravi, can I ask? Yes. Thank you, Srinivas garu, for your sharing your journalist journey and patrika ranganlo. మీరు అంటే న్యూ ఇన్నింగ్స్ వాట్ ఎవర్ ఇండిపెండెంట్ వే మీరు పోదామని అనుకుంటున్నారు, విచ్ ఈస్ గుడ్, ఇట్స్ వెల్కమ్, విచ్ ఈస్ నీడెడ్ వెన్ మీడియా ఈజ్ బయాస్డ్ దీస్ డేస్. సేమ్ టైము
మేనేజ్మెంట్ దగ్గర పనిచేయటము కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండటము, వాళ్ళ వ్యూస్ అంటే మీ ఇండిపెండెంట్ ఉండేది కొన్ని పరిమితులు ఉన్నాయి అక్కడ. మళ్ళీ మీరు ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎవరైనా బాగుంటదేమో అని అనుకున్నారు, విచ్ ఇస్ గుడ్. కాకపోతే మరి వాళ్ళు కూడా ఏమైనా పరిమితులు పెట్టవచ్చు కదా, మరి మనకు మళ్ళా మీరు అనుకున్న దారిలో పోకపోవచ్చు, మళ్ళీ చేతులు కట్టేసినట్టు ఉండొచ్చు, అంటే మళ్ళీ అదే దారికి పోతుర్రా అనేది ఏమైనా ఆలోచన చేశారా? అంటే మీకు అనుకున్నది కాకపోవచ్చు కదా. మీ మీ సందేహం సరైనదేనండి. అయితే ఏంటంటే మేము జర్నలిస్టులం, సీనియర్ జర్నలిస్టులం, మేము ఒక ప్రాజెక్ట్ పెడుతున్నాము అని అనుకున్న తర్వాత మా గురించి తెలిసిన వాళ్ళు, లేదా మేము ఎటువంటి అవుట్పుట్ ఇస్తామో తెలిసిన వాళ్ళు మాత్రమే ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తారు తప్ప మేము ఇంతవరకు వాట్ ఎవర్ రిప్యుటేషన్ ఆంధ్రజ్యోతి హ్యాస్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దట్, తెలంగాణ కానీ మొత్తం బోత్ తెలుగు స్టేట్స్లో నాకైతే ఆబ్జెక్టివ్ జర్నలిస్ట్ గానే పేరుంది వ్యక్తిగతంగా. అట్లాగే నారాయణ గారు నమస్తే తెలంగాణ తర్వాత ప్రైమ్ టైంలో నడిపించారు, ఆయన రాష్ట్రం వచ్చేదాకా నడిపించారు కదా. సో మా దగ్గరికి వచ్చేవాళ్ళు ఏదో తక్కువ రకం మీడియా నడపడం కోసం మాకు ఇన్వెస్ట్ చేస్తారని మేము అనుకోవట్లేదు. సో మేము చెప్పగలుగుతున్నాం ఇవాళ మేము ఇట్లానే తీసుకొస్తాము, సో ఇట్లానే చేస్తాం కాబట్టి దానికి మీరు సపోర్ట్ చేయండి, అది మేము వైబుల్ అయ్యేటట్టుగా కూడా చేస్తామని చెప్తున్నాం. ఇట్స్ ఏ బిజినెస్ ప్రపోజల్. సో మేము చెప్పే సరుకును వాళ్ళు అమ్ముకోగలిగితే నమ్మకం ఉంటే వస్తారు, అంతే తప్ప వాళ్ళు కావాల్సింది అయితే మేము ఉత్పత్తి చేయలేము. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద క్లారిఫికేషన్. ఇంకొక చిన్న క్వశ్చన్ ఉంది కానీ బట్ అది లేటర్ అడిగితే ఐ విల్ గివ్ ఏ ఛాన్స్ టు అదర్స్. థ్యాంక్ యూ రమేష్. మాధవ్. యా, నమస్కారం అండి శ్రీనివాస్ గారు. నేను మాధవ్ను, ఫిలడెల్ఫియాలో ఉన్నాను. మీరు పర్సనల్ గా మీరు ఆటాకు ఫిలడెల్ఫియాలో వచ్చినప్పుడు రామచంద్రమూర్తితో పాటు మీతో పాటు నేను చూశాను, మీతో మాట్లాడాను. మీరు ఇందాక మాట్లాడినప్పుడు జర్నలిజం వాల్యూస్ అవి అని మాట్లాడినప్పుడు, ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో మీరు ఇన్ని రోజులు పనిచేసిండ్రు కదా, ఇప్పుడు ఆంధ్రజ్యోతి మీద చాలా విమర్శలు ఉన్నాయి, ఏకపక్షంగా రాస్తున్నాడు అనేది ఉన్నది. అది మీరు గమనించి ఏమన్నా రాధాకృష్ణతో మాట్లాడినప్పుడు మీకేమనిపించింది? 20 సంవత్సరాలు పనిచేసిండు కదా దానిలో, మీకెన్నడూ కూడా దానిలో వచ్చే వార్తలు ఏకపక్షంగా ఉన్నాయని అనిపించలేదా? ఎందుకు అనిపిస్తుంది? ఇందాక కూడా చెప్పారు కదా, 20 సంవత్సరాల్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. ముఖ్యంగా 2009 నుంచి 2014 దాకా ఉన్న టైంలో చాలా చాలా మదన పడ్డాను. ఎందుకంటే టెక్నికల్ గా ఎడిటర్ గా నేను దాన్ని ఓన్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం మనకు దాంతో ఏకీభావం ఉండదు. ఇది నా విషయంలో కాదు, చాలా మంది ఎడిటర్స్ విషయంలో వాళ్ళు ఏకీభవించిన విషయాలు కూడా వాళ్ళు ఓన్ చేసుకోవాలి. ఇది మనం చేయని పనులు కూడా కేసులు పడతాయి, ఆ కేసులు కూడా తీసుకోవాలి. ఇప్పుడు కేసీఆర్ గారు కేసులు వేశారు మా మీద. నేను ఇనిషియేట్ చేసిన పాలసీ కాదు, కానీ నేను దాన్ని ఎగ్జిక్యూట్ చేశాను కదా, కాబట్టి టు దట్ ఎక్స్టెంట్ మై రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఆ కేసులన్నీ అటెండ్ అయ్యాం. అట్లాగే రాజకీయంగా వ్యతిరేకించే వర్గం మీద కానీ, వ్యతిరేకించే పార్టీ మీద కానీ, ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ తో ఒక వ్యతిరేక వైఖరి తీసుకుని ఉండొచ్చు ఆంధ్రజ్యోతి కొంతకాలం. అట్లాగే ఆంధ్రాలో జగన్ మీద వ్యతిరేక వైఖరి తీసుకుని ఉండొచ్చు. ఈ వ్యతిరేక వైఖరిని వ్యక్తం చేసే పద్ధతి, రాసే పద్ధతి, దానికి ఒక పత్రికా ప్రమాణాలు ఉంటాయి అనేది తప్పనిసరిగా జర్నలిస్ట్గా మాకు తెలుసు. అది ఒక్కోసారి ఆ ప్రమాణాన్ని పాటించకుండా ఓవర్ టోన్స్ కంటే ఎక్కువ కానీ పత్రికల్లో వచ్చాయంటే బహుశా మనం అర్థం చేసుకోవాల్సింది, సంపాదకుడు అక్కడ తన ప్రమాణాలని ఇంప్లిమెంట్ చేయలేకపోయాడు. చేయకపోవడం కాదు, అటువంటి ప్రమాణాలనే సంపాదకుడు విశ్వసించాడని కాదు. అది తెలంగాణలో కానీ మిగతా చోట్ల కానీ పాఠకులు అర్థం చేసుకున్నారు కానీ బాధ్యత లేదని చెప్పట్లేదు. మీరు ఇందాక ఏవైతే చెప్పారో వాటికి నేను దాంట్లో ఉన్న సంస్థలో ఉన్నవాడిగా నాకు కూడా బాధ్యత ఉంది. అటువంటి లోపాలను ఉండగా
నేను ఏమనుకున్నానంటే ఈ లోపాలు అట్లా ఉండగా ఇవి తప్పవు, వీటిని తప్పనిసరిగా భరించవలసి ఉండే విషయాలు. ఇవి కాకుండా మనం ఏదైనా ఉన్న దాంట్లో మనం అక్కడ ఉన్నందువల్ల ఏదైనా అదనంగా ఒక స్పేస్ క్రియేట్ చేయగలుగుతామా, అదనంగా ఏదైనా చేయగలుగుతాం అనేది మాత్రం ఒకటి ఆలోచించాం. నేను కూడా అక్కడ లేకపోతే అది అంతకంటే ఇంకెక్కువ అన్యాక్సెప్టబుల్ పద్ధతిలో ఉండేదేమో, లేదా నేను ఇస్తున్న స్పేస్ కూడా ఆ మాత్రం స్పేస్ కూడా దొరికేది కాదేమో. కాబట్టి ఆ టైంలో అక్కడ ఉండటం అవసరం అని అనుకున్నాం. నేనే కాదని ప్రతి ఒక్కరు ఇప్పుడు అన్ని పత్రికల్లో పనిచేస్తున్న సంపాదకులు కూడా వాళ్ళందరూ 100% వ్యక్తిగతంగా వాళ్ళ పాలసీస్ని యాక్సెప్ట్ చేస్తారని కాదు, దాంట్లో ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి. ఎట్లాగైతే గవర్నమెంట్ టీచర్ తను టీచ్ చేసే కంటెంట్ యాక్సెప్టెన్స్ ఉన్నా లేకపోయినా క్లాస్లో వెళ్ళి ఆ పాఠం చెప్పాలి కదా, అటువంటి విధి నిర్వహణ చేయాల్సి వస్తుంది. దాన్ని పరిమితిగాను అంగీకరించాలి, అట్ ద సేమ్ టైం దాంట్లో ఉన్న బాధ్యతను కూడా అంగీకరించాలి. థ్యాంక్స్ అండి. యాక్చువల్ గా ఇప్పుడున్న విలువలు ఉన్న జర్నలిజం చాలా డిమాండ్ ఉంది. మీకు గుడ్ లక్, మీకు గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ. కరెక్ట్. రాజ్. నమస్తే శ్రీనివాస్ గారు. ఇప్పుడున్న పరిస్థితులలో జర్నలిస్టులు అని చెప్పుకొని చాలా మట్టుకు మిస్లీడ్ చేసే వార్తలు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని ప్రచారం చేస్తున్న టైం ఇది. అంటే జనాలు కూడా అవే నమ్ముతున్నారు బేసిక్ గా, వాటి మీద బేస్ చేసుకుని వాళ్ళ ఒపీనియన్స్ ఫామ్ చేసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితులలో మీరు ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ పెట్టి ఎంతవరకు సక్సీడ్ అవ్వగలుగుతారు? అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ people are not really interested in the original content or original analysis of the news that you're presenting. They are interested in the narratives or misleading information. ఇటువంటి పరిస్థితి ఉంది. అంటే జనాలు కూడా ఒక ఇంటెలెక్చువల్ ప్లాట్ఫామ్ చూద్దాము, విందాము, ఇంటెలెక్చువల్ న్యూస్ విందాము, ఇంటెలెక్చువల్ గా దాన్ని మనం అనలైజ్ చేసుకుందాము అన్న పరిస్థితి లేదు. మీరు ఒకవేళ ఇంటెలెక్చువల్ గా మీరు దాన్ని ప్రజెంట్ చేసినా గానీ దాన్ని ఏదో ఒక పార్టీకి ముడిపెట్టి ఇతన్ని ఆ పార్టీకి సంబంధించినోడు, ఈ పార్టీకి సంబంధించినోడు అన్న విధంగా ఆలోచిస్తున్నారు జనాలు. అయితే ఇప్పుడు మీకు మాక్సిమం ఏ న్యూస్ ఛానల్ మనం ఈ పాపులర్ న్యూస్ ఛానల్స్ తీసుకుంటే ఏవైతే మనం చూస్తున్నామో డైలీ అదే పరిస్థితి ఉంది. ఇటువంటి అట్మాస్ఫియర్ లా మీరు ఎంతవరకు మీరు డిజిటల్ ప్లాట్ఫామ్ పెట్టి దాన్ని జనాలకు తీసుకెళ్లగలుగుతారు? మీ నెరేటివ్ ని మీ వాయిస్ ని మీరు ఎట్లా వినిపించగలుగుతారు? వాట్ ఆర్ ద ఛాలెంజెస్ యు ఆర్ గోయింగ్ టు ఫేస్? ఒకటి మీరు ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఛాలెంజెస్ ఎట్లుంటాయి అనుకుంటున్నారు? ఇది మమ్మల్ని కూడా బాధిస్తున్న ప్రశ్నేనండి. అయితే ఏంటంటే మరీ అంత హోప్లెస్ గా లేదు సిచ్యువేషన్. చాలా ఉన్నంతలో మెరుగైన కంటెంట్ ఇస్తూ కొంచెం సబ్జెక్ట్ మీదనే ఫోకస్ చేస్తూ ఇస్తున్నటువంటి యూట్యూబర్స్ కూడా చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. మనకి ఇప్పుడు నేషనల్ వైడ్ గా చూస్తే రవీష్ కుమార్ లాంటి వాళ్ళు కానీ, మన తెలుగులో నాగేశ్వర్ లాంటి వాళ్ళు కానీ, తర్వాత కొత్తగా ఈ మధ్యనే పైకి వచ్చిన చందు తులసి కానీ, అట్లా కొంతమంది కేవలం ఏమంటాం సెన్సేషనలైజేషన్ కాకుండా ఊరికి సబ్జెక్ట్ గురించి వాళ్ళ అభిప్రాయాలు చెప్పే వాళ్ళకు కూడా లక్షల సంఖ్యలో ఆడియన్స్ ఉన్నారు, లేరని కాదు. అయితే మీరు అన్నట్టుగా చాలా అబద్ధానికి చాలా గిరాకీ చాలా ఉంది. మసాలా కలిపి తర్వాత ఫ్యాక్చువల్లీ రాంగ్ ఇన్ఫర్మేషన్ అందించే వాళ్లకు ఎక్కువ ఉంది, సహజమే అది. దాన్ని కౌంటర్ చేయగలుగుతాం అనుకుంటాం. అంటే మీడియా ఎంతో కాలం ఒక క్రెడిబుల్ ఎంటిటీ లేకుండా ఇట్లా సర్వైవ్ కాలేదండి. అందరూ ఎవరి మీద నమ్మకం లేని పరిస్థితి, ఎవరిని నమ్మలేము అనే పరిస్థితితో ఎక్కువ కాలం ఏ సిచ్యువేషన్ ఏ రంగం కూడా సర్వైవ్ కాలేదు. తప్పనిసరిగా ఒకటి దాంట్లో ఏదో ఒకటి ఉన్న దాంట్లో గుడ్డిలో మెల్లలాగాను ఉన్న దాంట్లో ఒక బెటర్ రిలయబుల్ ఎంటిటీ అవసరం అవుతుంది. ఆ స్థానాన్ని మేము భర్తీ చేయాలనుకుంటున్నాం. అందుకోసం ప్రయత్నమే అది. మీరు అనుకున్నట్టు మీరు వెలుగుచ్చిన సందేహాలు లాంటి సందేహం మాకు లేకపోతే మేము నిజానికి సరిగ్గా ప్లాన్ చేయలేము.
మనకు ముందు అటువంటి ప్రమాదం ఉంది అని అనుకుంటేనే దాన్ని ఎట్లా కౌంటర్ చేయాలనే విధంగా ప్లాన్ చేసుకోగలుగుతాం. తప్పనిసరిగా చాలా కష్టం ఇవాళ. ప్రతి వార్తకి ఇప్పుడు ఎన్ని ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్సైట్స్ వచ్చినాయంటే, ఎన్ని ఫ్యాక్ట్ చెకింగ్ ఇవన్నీ వచ్చినాయంటే కారణం ఏంటంటే ఇన్ని అబద్ధాలు ఇంతగా తయారవుతున్నాయి. కానీ సిన్సియర్‌గా మంచి ప్రయత్నం చేస్తే హెల్తీగా మనం చెప్పే పద్ధతి నెరేటివ్స్ క్రియేట్ చేద్దాం. మనం కూడా క్రియేట్ చేయకూడదు. హెల్తీ నెరేటివ్స్ క్రియేట్ చేయొచ్చు కదా! చేసి అంటే మనుషులు ఎప్పుడో ఒకప్పుడు అంటే క్వాలిటీ ఆఫ్ ఆడియన్స్ బట్టి కూడా ఉంటుందండి. న్యూస్ పేపర్ ఆడియన్స్ షిఫ్ట్ అవుతున్నారు క్రమంగా డిజిటల్ మీడియాలోకి. కొత్త ఆడియన్స్ కూడా వస్తున్నారు. వాళ్ళలో ఒక సేల్ సెక్షన్‌ని మనం అడ్రెస్ చేస్తే అది వైబుల్ అవుతుంది అనుకుంటున్నాను. అది ఆ నమ్మకంతోటే స్టార్ట్ అవుతుంది. మీరన్నట్టుగా మనం చూడాలి కదా! ఆపర్చునిటీస్ ఏమున్నాయి, థ్రెట్స్ ఏమున్నాయి ఉన్నప్పుడు ఇదొక మీరు చెప్పిన పాయింట్ తప్పనిసరిగా దాన్ని పరిగణలోకి తీసుకొని ముందుకెళ్లాల్సిన పాయింట్. అది మేము దాన్ని ఆలోచిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజ్. నెక్స్ట్ సుధీర్ రాజు, క్వశ్చన్ ఉందా? యా రవి, నమస్కారం శ్రీనివాస్ గారు. నా పేరు సుధీర్ అండి, సుధీర్ రాజు. నేను బేసికలీ ఒరిజినల్లీ ఫ్రమ్ నల్గొండ, ఫిలడెల్ఫియాలో ఒక 20 years ఉన్నాను. ఐఎమ్ బ్యాక్ ఇన్ హైదరాబాద్ నౌ. యా, ఫస్ట్ ఆంధ్రజ్యోతి సంఖ్యల నుంచి బయటపడ్డందుకు కంగ్రాచులేషన్స్ అండి, అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఒక 2 questions అండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇట్స్ లైక్ గ్రౌండ్ లెవెల్లో చూసుకున్నారంటే ఇవాళ రేపు మనము ఎక్కడ చూసినా కూడా జర్నలిస్టులు అంటే ఏదో ఒక యూట్యూబ్ ఛానల్కి 5,000 రూపాయలు 10,000 రూపాయలు కట్టేసి ఐడి కార్డులు తీసుకొని లోకల్ మార్కెట్లో లిటరల్గా చెప్పాలంటే జనాల మీద పడ్డది, రైట్? అది ఉన్నప్పుడు మన గ్రామాలలో మండలాల్లో ఉన్న పరిస్థితి అది. ఈవెన్ అంటే నాన్ ప్రాఫిట్ వర్క్ ఏదైనా చేద్దామని ఊర్లోకి వెళ్ళినా కూడా మీరు ఎంత ఇస్తారు, మాకేమి ఇస్తారు, కవర్ కోసం కవరేజ్ ఏమి ఇస్తారు అని చెప్పేసే పరిస్థితి ఉంది. అది ఒకటి. దాన్ని మీరు ఎట్లా అంటే ఐ నో ఇట్స్ వైట్ వెరీ పెద్ద సబ్జెక్టు, అది మార్కెట్లో బాగా స్ప్రెడ్ అయిపోయి ఉంది. మీరు దానికి సొల్యూషన్గా మీ ఛానల్లో మీరు దానికి ఏం ప్లాన్ చేస్తున్నారు అనేది క్వశ్చన్ అండి. మీరు చెప్పిన అదైతే ఒక పెద్ద మెనేస్గా ఉందండి. యాక్చువల్లీ ఈ మధ్యన తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళ కొత్త అక్రెడిషన్ రూల్స్ ఫ్రేమ్ చేయడానికి పెట్టిన కమిటీలో ఉన్నాను నేను. అఫీషియల్ గానే లాస్ట్ గవర్నమెంట్ 24,000 మందికి అక్రెడిటేషన్లు ఇచ్చిందండి. ఏ స్టేట్ లో కూడా, ఈవెన్ చాలా పెద్ద స్టేట్స్, మహారాష్ట్రలో చాలా ఎక్కువ మీడియా ఉంది, అటువంటి స్టేట్స్ లో 4,000 మించలేదు అక్రెడిటేషన్ కార్డ్స్. తెలంగాణలో 24,000 ఉన్నాయి. అది ఇంకా అది నిజానికి ఇప్పుడు చాలా మంది ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంకా యూట్యూబర్స్ ఇంకా రెగ్యులేషన్ లోకి రాలేదు కాబట్టి వాళ్ళకి జర్నలిస్ట్ గా గుర్తింపు లేదు. కానీ వాళ్ళు కూడా కలిస్తే 1,00,000 మంది సీఎం ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే 1000 మంది వచ్చే పరిస్థితి ఉంటే చాలా కష్టం కదా. దాన్ని ఎట్లా రేషనలైజ్ చేయాలనేది ఆలోచిస్తున్నాను ప్రస్తుతం. ఇట్లా వీళ్ళే కాకుండా ఈ చిన్న పత్రికల వాళ్ళు, తర్వాత చిన్న చిన్న వెబ్సైట్స్ వాళ్ళు, వీళ్ళే కాకుండా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ కొన్ని జిల్లా కేంద్రాల్లో 100, 150 కూడా ఉన్నాయి. ఇది వీటి మీద రెగ్యులేషన్ రాకుండా మనం ఏమీ చేయలేము. వీళ్ళు ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు, డబ్బులు వసూలు చేస్తున్నారు అంటే అది సాంఘిక దురాచారం లాంటిది. అది సోషల్ మనం దాన్ని ఎట్లా అంటే ప్రింట్ లో కూడా ఉండింది అది. కొంతమంది జర్నలిస్టులు ముఖ్యంగా కొన్ని రకాల బీట్స్, ఎందుకంటే వార్త ప్రచురించబడితే ఏదో ప్రయోజనం ఉందనుకున్న వాళ్ళు ప్రచురించడానికి ఎంత డబ్బు అయినా ఖర్చు పెడతారు. గేట్ దగ్గర ఉన్నవాడు లోపలికి వెళ్ళడానికి డబ్బులు తీసుకుంటున్నట్లు లాంటిదే అది. కానీ చాలా సందర్భాల్లో వాళ్ళు డెలివరీ చేయకపోయినా ఈ వసూళ్లు జరుగుతున్నాయి. అదొక చిన్న సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ లాగా నడుస్తుంది. మా వర్క్ మేము ఏం చేయగలం అంటే మా నెట్వర్క్ లో అటువంటిది లేకుండా చేయగలం. మేము తక్కువ ఎంతమంది ఉంటారో, ఎంతమంది అవసరమో అంతమందిని మాత్రమే తీసుకొని వాళ్ళకి మంచి రెమ్యూనరేటివ్ ప్యాకేజ్ ఇవ్వటం ద్వారా మాత్రమే చేయగలుగుతాం అనుకుంటాం. ఇంకోటి రెమ్యూనరేటివ్ ప్యాకేజ్ ఒకటే కాదు, వాటిని ఎంతో కొంత మానిటరింగ్ అనేది ఉండాలి.
మానిటరింగ్ ఆర్గనైజేషన్ పరంగా మాత్రమే కాకుండా సోషల్ మానిటరింగ్ కూడా ఉండాలి. ఉండి నిరాకరించడం మొదలుపెట్టినప్పుడే ప్రజలు కూడా ఇవ్వము అని ఒక నిర్ణయం తీసుకుంటే తప్ప ఎట్లా ఆఫీసులో లంచం ఇవ్వకూడదు అనుకుంటే ఇవ్వకూడదు కదా, ఇవ్వకుండా ఉంటాం అనుకో, అట్లాగే ఉంటే జరుగుతుంది తప్ప ఇది కేవలం జర్నలిస్టులు మాత్రమే చేయగలిగే విషయం కాదు. మొత్తం మీరు ఒక గ్రామంలో ఒక యాక్టివిటీ చేస్తున్నారంటే దాంట్లో మీకు ఏదో ప్రయోజనం ఉందని వాళ్ళు అనుకుంటారు. కాబట్టి మొత్తం ఉన్న జర్నలిస్టులతో ఒక సిండికేట్ అయ్యి అందరం కలిసి ఇంతమంది ఉన్నాం ఎంత ఇస్తారని అడుగుతున్నారు. అవునండి. దానికి ఇవ్వకుండా ఉంటాం ఒకటే మార్గం. అంటే బ్లాక్ చేసినా మీ గురించి నెగిటివ్ న్యూస్ రాసినా కూడా మీరు దానికి సిద్ధపడాలి. మేమైతే అంటే నాన్ ప్రాఫిట్ వర్క్ లో మాత్రం మేము అదే చేసామండి. అంటే లైక్ ఈ కవర్ తోటి నాకు ఇంకో 10 మంది పిల్లలకి పుస్తకాలు ఇవ్వగలుగుతాను, నేనైతే ఇవ్వను అని చెప్పేసి చెప్పాము. బట్ ప్రతిసారి అట్లా చేయలేము కదా, లిమిటేషన్స్. ఇంకొక క్వశ్చన్ అండి, ఇంకొక క్వశ్చన్ అండి, సారీ మీతో కీప్ యూ వెయిటింగ్. అది ఇంకొకటి, ఇప్పుడు మీరు యూ సెడ్ లైక్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఇన్వెస్టర్స్ ఫర్ ది న్యూ ఛానల్ అండ్ మీ భావజాలం అంటే దాంతో మ్యాచ్ అయ్యే వాళ్ళు, దాని మిగతా ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకుండా వచ్చే వాళ్ళు అంటున్నారు కదా. లైక్ డిడ్ యూ ఎక్స్ప్లోర్ ఎనీ లైక్ క్రౌడ్ ఫండింగ్? అంటే ఇప్పుడు మీ భావజాలానికి అనుగుణంగా ఉండి ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, నాట్ ఓన్లీ బిగ్ ఇన్వెస్టర్స్ బట్ లైక్ మిగతా వాళ్ళ దగ్గర నుంచి అట్లా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? భావజాలానికి అనుగుణంగా ఉంటామని కాదండి, మేము దిస్ కైండ్ ఆఫ్ నీట్ అండ్ క్రెడిబుల్ మీడియా ప్రొడ్యూస్ చేయబోతున్నాము. దానికి సిద్ధపడే వాళ్ళు రమ్మంటున్నాం. వాళ్ళు దే డి నాట్ టు బి పొలిటికల్లీ ఏమంటాం అకిన్ టు అస్, దే నాట్ టు బి ఏం అక్కర్లేదు. మంచి వీళ్ళు బాగా మంచి ప్రొడక్షన్ తీసుకొస్తారు అని నమ్మకం ఉంటే చాలు వాళ్ళకి. దాని మీద మేము వాళ్ళకి ఆ నమ్మకం ఇస్తున్నామంటే ఒక నమ్మకమైన మీడియా హౌస్ని, మీడియా అవుట్పుట్ను తీసుకొస్తామని చెప్తున్నాం. మేము ప్లాన్ చేస్తున్న అమౌంట్ కొంచెం మాకు ఇనిషియల్గా వి గాట్ సమ్ ప్రామిసెస్ అండి టు టేక్ ఇట్ అప్ ఇన్ ఎ స్మాల్ లెవెల్. కానీ వీఆర్ స్టిల్ వెయిటింగ్, పాసిబుల్ కొంచెం మీడియం లెవెల్లో వెళ్దాము, కొంచెం పెద్ద లెవెల్లో. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాటన్నిటికంటే కూడా స్టార్టింగ్లోనే ఎంట్రీ లెవెల్లోనే వాటన్నిటికంటే కూడా పై లెవెల్లో స్టార్ట్ అవ్వాలి. పై లెవెల్ అంటే నాట్ ఫర్ ఇప్పుడు ఆల్రెడీ న్యూస్ పేపర్స్, మీడియా హౌసెస్ ఉండి అనుబంధంగా డిజిటల్ మీడియా తీస్తున్న వాళ్ళతో పోటీ కాదండి. స్టాండ్ అలోన్ డిజిటల్ మీడియా ఉన్న వాళ్ళకంటే కొంచెం నెక్స్ట్ లెవెల్లో తీసుకొద్దామని చూస్తుంది. సార్ వీఆర్ అప్రోచింగ్ కార్పొరేట్ ఎంటిటీస్ ఆల్సో. ఓకే అండి, ఆల్ ది బెస్ట్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ అండి. ఒక క్విక్ అంటే ఫాలో అప్ క్వశ్చన్, అంటే ఇప్పుడు సుధీర్ అడిగింది మీకు అంటే క్రౌడ్ ఫండింగ్ అంటే సుధీర్ లాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు $5 $10 ఇస్తే కూడా తీసుకునే ఒక క్రౌడ్ ఫండింగ్ అప్రోచ్ ఉంటే ఏంటంటే మీకు ఆ బిగ్ ఇన్వెస్టర్ తో పాటు స్మాల్ థౌజండ్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ మీకు సపోర్ట్ చేసే అవకాశం ఉంటది కదా, అలాంటి ఛానల్ ఓపెన్ చేసుకుంటున్నారా అని? యాక్చువల్గా ఆలోచన ఉంది. ఇప్పుడు మా దగ్గర మాకు రెడీగా ఉన్నది చిన్న ఇన్వెస్టర్స్. మీరు చెప్పినట్టుగా క్రౌడ్ అంటాం లేదు, కానీ గ్రూప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ విత్ స్మాలర్ అమౌంట్స్ ఉన్నారు. రైట్, దాన్ని ఫర్దర్ గా ఎక్స్పాండ్ చేయాలా లేదా ఇంకా మాకు డిస్కషన్స్ నడుస్తున్నాయి. యాక్చువల్గా ఆల్రెడీ స్టార్టెడ్ అన్ ఆఫీస్ ఇన్ హైదరాబాద్. అది ఒకవేళ ఏదైనా పెద్ద కార్పొరేట్ మేము కన్విన్స్ చేయగలిగితే సరే, లేకపోతే మీరు చెప్పింది కూడా కలుపుకొని కొంచెం తక్కువ అమౌంట్, ఇంకా తక్కువ అమౌంట్ కూడా ఇచ్చే ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేయడం గురించి ఆలోచిద్దాం. వెరీ గుడ్ అండి. నెక్స్ట్ సుధీర్. యా రవి, నమస్తే శ్రీనివాస్ గారు, సుధీర్ మాట్లాడుతున్నా. యా, ఇది అంటే క్రమంగా ఒకటి అంటే తెలుగు జర్నలిజంలో మిగతా వాటిలో ఎట్లున్నదో తెలియదు, కానీ సబ్జెక్ట్ ఎక్స్పర్టీస్ నువ్వు కొంత బేస్ చేసుకొని రాసే పద్ధతి ఏదైతే ఉన్నదో చాలా తగ్గిపోతుంది. మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా, హెల్త్ కేర్ తీసుకోండి, ఎడ్యుకేషన్ తీసుకోండి, రకరకాల వాటిలో. సో టువర్డ్స్ దట్ అంటే మీరు ఇప్పుడు మీరు
పెడదామని అనుకున్న దాంట్లో కాంటెంట్ అంటే ప్రధానంగా ఏ రకమైనది ఇప్పుడు ఎగ్జిస్టింగ్ వాటికి భిన్నంగా ముఖ్యంగా ఇటువంటి కవర్ చేస్తూ వచ్చేది అన్నది ముఖ్యంగా ఈ సోషల్ మీడియాతో ఎంత చిల్లర తయారైందంటే చాలా ఈ మాత్రం బేస్ లేకుండా ఏమాత్రం స్టడీ లేకుండా చేసే అన్ని కూడా ఆల్మోస్ట్ ఒక ఆబ్జెక్టివ్ వీటిలాగా చలామణి అయిపోతున్నాయి. వాళ్ళకు కింది లెవెల్లో అసలు చదివే అలవాటే తక్కువ ఉన్న దాంట్లో చదువుతున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ కానీ లేకపోతే ఇవి కానీ ఇవి వస్తున్న క్రమంలో అసలు న్యూస్ వ్యూస్ కు మధ్యన ఏమాత్రం తేడా లేకుండా అయిపోయిన సందర్భంలో ఎట్లా మళ్ళొకసారి దీన్ని తిరిగి ఒక క్రెడిబుల్ ప్లాట్ఫామ్ ఒక క్రెడిబుల్ న్యూస్ ను మనం ఇది చేయడం, న్యూస్ అనే కాకుండా వ్యూస్ కూడా ఒక సో దాని సైడ్ అంటే వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ పాసిబిలిటీస్ యూ సీ అండ్ వాట్ ఇస్ ద కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ యూ సీ? ఇటువంటి అథెంటిక్ సోర్స్ లేకుండా ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకోకుండా విషయాలు రాయటం అనేది ప్రింట్లో కూడా చాలా ఉందండి. ప్రింట్లో కూడా మీకు లోతైన విశ్లేషణతో మంచి స్టాటిస్టిక్స్ వాటి సపోర్ట్ తోటి రాసిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది. మామూలు రెగ్యులర్ రిపోర్టింగ్లో ఉండే వాళ్ళు రాస్తారు కదా, సెక్టోరల్ రివ్యూస్ అవి రాస్తారు, కానీ దాంట్లో వాళ్ళకేమీ పొలిటికల్ అప్రోచ్ అంటే దాన్ని అనలైజ్ చేసే అప్రోచ్ ఉండదు. ఏవో రాస్తారు, కానీ ఈ అవగాహన ప్లస్ సమాచారం రెండు ఉన్నటువంటి వాళ్ళ రచనలు చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి నిజాన్ని నేనైతే ఆంధ్రజ్యోతిలో గత కొద్ది కాలంగా చేస్తూ వచ్చింది ఆ లోటును ఎట్లా భర్తీ చేసుకోవాలంటే ఆయా ఫీల్డ్స్లో మీరు అన్నట్టుగా హెల్త్ అన్నారు, హెల్త్లో పబ్లిక్ హెల్త్ మీద పనిచేసే సివిల్ సొసైటీ గ్రూప్స్ ఉంటాయి, ఎడ్యుకేషన్ మీద పనిచేసే వాలంటరీ గ్రూప్స్ లేకపోతే పబ్లిక్ ఇంటలెక్చువల్స్ ఉంటారు. వాళ్ళను మీడియాలోకి రోపిల్ చేయటం, వాళ్ళ చేత రాయించుకోవటం, వాళ్ళ యాక్టివిటీస్ని రిపోర్ట్ చేయటం ద్వారా యాక్చువల్ ఫీల్డ్ లెవెల్లో జరుగుతున్న వర్క్ని యాక్చువల్ స్టాటిస్టిక్స్ని మీడియాలోకి తీసుకురావటం అనేది పద్ధతి అనుసరించుకుండటం వల్ల ఆంధ్రజ్యోతి నేను ఎడిట్ పేజీలో కానీ ఇతరత్ర కానీ సివిల్ సొసైటీని యొక్క పాత్రను ఈ ఇన్ఫర్మేషన్ డెసిమినేషన్లోకి వాడుకోవటం అనేది చేస్తూ వచ్చాం. నిజంగా ఇక ముందు ఆ పనిని మరింత విస్తృతంగా మరింత బలంగా చేయాలి. ఎందుకంటే జర్నలిజంలోకి వచ్చేవాళ్ళు అంత ఓపిక్గా అంత మీరు అన్నట్టుగా చాలా ఆబ్జెక్టివ్గా అనలిటికల్గా వర్క్ చేసేవాళ్ళు ఉంటారా అనేది నాకు డౌటే. కాబట్టి ప్రజల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, దానికి మీడియాకు మధ్యలో ఒక కోఆర్డినేషన్ ఉంటే దాన్ని ఎఫెక్టివ్గా చేయగలమని నాకు అనిపిస్తుంది. మీరు అన్నట్టుగా పత్రికల్లో మీడియా అంతట్లోనూ దిగజారుతున్న ప్రమాణాలు అయితే ఉన్నాయో ఆ ప్రమాణాల్లో భాగమే అశ్లీలమైన మాటలు వాడటమైనా, తేలికపాటి విశ్లేషణలు చేయటమైనా, ఒక దేన్ని లోతుగా వెళ్లకుండా అలవోకగా పైపైన చూసేసి అదే జ్ఞానం అనుకునే పద్ధతిలో తీసుకురావడం కూడా ఈ మీడియోక్రసీ కంటే కింద, మీడియోక్రసీ కూడా కాదు, మీడియోక్రసీలో కనీసం ఒక ప్రిటెన్షన్ ఉంటుంది. అది కూడా కాకుండా అంతకంటే తక్కువ స్థాయికి వాళ్ళ మీడియాలో న్యూస్ ప్రజెంటేషన్ ఎట్లాగా మారింది, వ్యూస్ ప్రజెంటేషన్ కూడా అట్లా మారుతుంది. దాన్ని అడ్రస్ చేయాలనే ఉద్దేశం ఉంది. అందుకే మీకు ప్రింట్, స్క్రోల్, వైర్ లాంటి ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్పామంటే దాంట్లో ఒక వేర్వేరు వాళ్ళ వేర్వేరు రంగాలకు చెందినటువంటి మనుషుల కథనాలు ఉంటాయి. అంటే ఒక జడ్జిమెంట్ వచ్చింది అనుకోండి, వెంటనే ఒక 5-6 లాయర్స్, ఒక జడ్జి, ఒక మాజీ జడ్జి, వీళ్ళందరూ ఆర్టికల్స్ రాస్తారు దాంట్లో. కాబట్టి జర్నలిస్టులే కాదు, ప్రజారంగంలో ఉన్నటువంటి జర్నలిస్టులుగా ఉండగలిగిన వాళ్ళు కూడా మన కంటెంట్ జనరేట్ చేస్తారు. అటువంటి మోడల్ గురించి మేము ఆలోచిస్తాం. ఒక సూచన ఇప్పుడు ఈనాడు వాళ్ళు ఒకసారి జర్నలిస్ట్ గా జాయిన్ అయినాక 1-2 నెలలో ట్రైనింగ్ ఉండేది కదా రిగరస్ గా. అటువంటిది ఏదన్నా మీరు కొంతమంది ఈ ఎలక్ట్రానిక్ మీడియాలకు కాంట్రిబ్యూట్ చేద్దామని వచ్చే వాళ్ళకి అటువంటి ఒక ట్రైనింగ్ సెషన్ లాంటిది ఏమన్నా మీరు ఆర్గనైజ్ చేస్తే బాగుంటుంది. ఆసిఫాబాద్ లో ఎవరో ఉన్నారు, రాయాలనుకుంటున్నారు, అర్జున్ది కానీ, బట్ వాట్ కైండ్ ఆఫ్ ప్రొఫెషనల్, ఒక మినిమల్ ప్రొఫెషనల్ ఓరియంటేషన్ ఇచ్చే దగ్గర ఇస్ దట్ సంథింగ్ దట్ యూ కెన్ డూ? అంటే అది కనుక చేయగలిగితే చాలా బాగుంటుందేమో అని అనిపిస్తున్నది.
అంటే మా దగ్గర ఉద్యోగంలో తీసుకున్న వాళ్ళకి ట్రైన్ చేయడం అనేది చేస్తున్నామంటే. అంటే ఇంతకుముందు ఆంధ్రజ్యోతిలో కూడా ప్రతి సంవత్సరం, ప్రతి 2 సంవత్సరాలకో, సంవత్సరానికో ఒక 25-30 మందికి ఒక 6 నెలల పాటు ట్రైన్ చేయడం అనేది ఉంటుంది. అయితే ఈనాడులో ఉన్నంత వ్యవస్థీకృతంగా లేదు. ఈనాడుది పెద్ద సంస్థ కాబట్టి వాళ్ళు ట్రైనింగ్‌ని కూడా సంస్థా స్థాయిలో తీసుకున్నారు. చాలా ఎక్స్‌టెన్సివ్‌గా ఉంటుంది ట్రైనింగ్. మేము కేవలం ఆంధ్రజ్యోతి లాంటి సంస్థలో ట్రైనింగ్ కేవలం టైపింగ్ చేయడం, పేజినేషన్ చేయడం, క్విక్ ట్రాన్స్లేషన్ చేయడం అలాంటి అంతవరకు మాత్రమే చేయగలుగుతున్నాం. ఎక్కువ కాలం వాళ్ళకి ట్రైనింగ్ మీద ఖర్చు పెట్టడానికి, హ్యూమన్ రిసోర్స్ కానీ, డబ్బులు కానీ పెట్టడానికి వెసులుబాటు లేదు. ఇప్పుడు మేము అనుకుంటున్న డిజిటల్ ప్రాజెక్ట్ కూడా కావాల్సిన మనుషుల్ని ట్రైన్ చేసుకోవడం తప్ప ఇంకో మార్గం లేదని అనుకుంటున్నాము. మీరు అన్నట్టుగా సామాజిక రంగంలో ఔత్సాహికంగా రాయాలనుకున్న వాళ్ళకి వర్క్షాపులు పెట్టడం లాంటిది నిజానికి ప్రెస్ అకాడమీ, జర్నలిస్ట్ యూనిట్ సంఘాలు లాంటివి చేయాలి. మేము కూడా చేయగలుగుతామేమో ఆలోచిస్తాం. మీ ఐడియా అయితే బాగుంది. దానికి వాళ్ళకు కూడా సలహా ప్రెస్ అకాడమీ కూడా చేయాలి. కేవలం వర్కింగ్ జర్నలిస్టులకనే కాదు, అమెచ్యూర్ జర్నలిస్టులకి, అది వాళ్ళకి వుడ్ బి జర్నలిస్టులకు కూడా ఒక ప్రోగ్రామ్ ఉంటే బాగుంటుంది. I am done. రవి గో అహెడ్. సారీ, సురేష్ మీరు నెక్స్ట్. సురేష్ గుప్తా. నమస్కారం అండి. ముందుగా శ్రీనివాస్ గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నేను సురేష్ గుప్తా, మిట్టపల్లి. సో ఎట్లయితే మీరు పత్రికా రంగం నుంచి ఇండివిజువల్ గా ఏదో మీకున్నటువంటి మదన దాని నుంచి బయటికి వస్తా ఉన్నారు. సో నాకు కూడా చాలా సార్లు నేను పర్యావరణంలో గత 14 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి క్రమంలో చాలా మంది చిన్న పత్రిక వాళ్ళు, నువ్వు ఇట్లా భారతదేశం అంతా తిరుగుతూ ఉంటావు, ఇన్నిన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటావు, సో మరి మేము అక్రిడేషన్ ఇస్తాం, మాకు ఒక 40,000 50,000 ఇవ్వండి, సో మీకు అది ఉపయోగపడుతుంది బస్ కిరాయిలకు కానీ ఎక్కడికైనా పోయినా మీరు చూసుకోవడానికి అని చెప్తారని చాలా సార్లు చాలా మంది అట్లా ఇది చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇంతకుముందు సుధీర్ అన్నట్టుగా ఒక అక్రిడేషన్ కోసమో దానికోసమో అన్నట్లుగా. బట్ మీరన్న ఒక నేను కూడా అంటే పర్యావరణం ప్రభుత్వాలే చేస్తాయి, లేదంటే ఆ ప్రాసెస్లే చేస్తాయి అని చాలా రోజులు ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఉన్నప్పటికీ కూడా నాకు ఎందుకో ఇది ఎన్నో కంట్రోల్లో ఉన్నాయి ఏదో అని చెప్పేసి తెలిసి నా ఉద్యోగానికి రాజీనామా చేసి ఒక వ్యక్తిగా ఇండివిజువల్ గా వివిధ సంస్థల్ని సెన్సిటైజ్ చేస్తూ పనిచేయాలని ముందుకు వెళ్తా ఉన్నాను. సో అట్లా మీరు చెప్పిన ఎగ్జాంపుల్ గా తీసుకున్నటువంటి ద వైర్ కానీ ప్రింట్ కానీ చాలా సార్లు నేను చదువుదామని వెళ్ళినప్పుడు కూడా అక్కడ కాంట్రిబ్యూషన్ అడుగుతా ఉంటారు ఆ వెబ్సైట్ లో. అంటే నేను హెడ్డింగ్స్ చదివి ఫుల్ స్టోరీ చదువుదామని క్లిక్ చేయగానే అక్కడ కాంట్రిబ్యూషన్ అని చెప్పేసి అడుగుతా ఉంటారు అనమాట. సో అది నిజంగానే అంటే ఇంతకుముందు బహుశా రమేష్ అన్న ఎవరు అడిగారు, అంటే మీరు వేరే వాళ్ళు పెట్టుబడి పెడితే వాళ్ళు మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మళ్ళీ మీరు ఒక కబంధ హస్తాల్లోకి వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళలేరా అనేటటువంటి ఒక ప్రశ్న వేశారు. సో నేను కూడా అంటే ఒక సంస్థకో ఒక దానికో చేసి మళ్ళీ వాళ్ళు నువ్వు ఇది చేయకు అది చేయకు అట్లా చేయకు ఇట్లా చేయకు అంటారు అని చెప్పేసి సో నేను ఒక ఇండివిజువల్ గానే ఉండి పని చేస్తా ఉన్నాను. సో మీరు ఏదైతే తీసుకున్నటువంటి డిసిషన్ ఏదైతే ఉన్నదో అది నిజంగా సమాజానికి ఇప్పుడు అవసరం. అయినా సో ఇన్నింటి మధ్యన మీరు ఎలా ఉండగలుగుతారు, ఎలా చేయగలుగుతారని మా వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నలు వేయడం జరిగింది. బట్ అన్ని సమస్యలు, అన్ని విపత్కర పరిస్థితుల్ని కూడా మీరు ఎదుర్కొంటూ ఒక సపరేట్ గా నిలబడాలి ఒక అనే ఆలోచన ఏదైతే ఉందో, ధైర్యం ఏదైతే ఉన్నదో, సరే మీరు ఎన్నో ఒడిదొడుకుల్ని చూసి ఉంటారు. వాటన్నిటిని ఇప్పుడు మీ ఇండివిజువల్ గా వ్యక్తిగతంగానే కాకుండా కొంతమంది మీలాంటి వాళ్ళని కలుపుకొని పెట్టాలి అనేటటువంటి ఒక ఆలోచన చేస్తున్నందుకు అభినందనలు అండి. సో మరి ఆశిద్దాం ఒక మంచి జర్నలిజంలో కూడా వాస్తవానికి ఇప్పుడు మీరు ఇది అంటుంటే మేము కానీ అందరు కానీ ప్రశ్నలు వేసే ఆలోచన చేస్తున్నాం, జర్నలిజం ఇట్లా అట్లా, కానీ ఏ రంగం జూమ్ మీటింగ్ పెట్టినా ఇదే పరిస్థితి.
అది వైద్య కావచ్చు, ఐటీ కావచ్చు, లేదంటే పాఠశాలలు కావచ్చు, ఏ రంగానికి పెట్టుకున్నా కూడా ఆ రంగంలో ఉన్నటువంటి లోపాలే ఎక్కువ. కాకపోతే ఇవాళ జర్నలిజం గురించి పెట్టుకున్నాం కాబట్టి అందరు జర్నలిజంలో ఉన్నటువంటి తప్పుల్ని దాంట్లో జరుగుతున్నటువంటి వివిధ పరిస్థితుల్ని ఎత్తి చూపొచ్చు కాక, కానీ అది అన్ని రంగాలకు వర్తిస్తుందని నేను భావిస్తాను. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సురేష్. నమస్తే చక్రపాణి, వెల్కమ్ టు ద కాల్. మాట్లాడతారా? హలో, మాట్లాడండి యా చక్రపాణి. యా లేదు లేదు, జస్ట్ వినడానికి వచ్చాను. ఓకే. నెక్స్ట్ వెంకట్ మారోజు. వెంకట్ ఉన్నారా? వెంకట్, ఇంకెవరైనా? ప్రీతి, రాయదాస్, రాయ్. I have one follow-up question. చెప్పు. శ్రీనివాస్ గారు, Sir. మీరు ఇందాక ఈ చిన్న చిన్న ఈ యూట్యూబ్ ఛానల్స్ ఆర్ కొత్తగా స్టార్ట్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరూ ఓకే. ఐ వాంట్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్ ఎట్ అ ప్రెస్ క్లబ్. బీయింగ్ ఏ ఎన్ఆర్ఐస్ డయల్ యువర్ విలేజ్, నేను ఒక ప్రెస్ క్లబ్ లో ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడానికని వచ్చిన. ఇప్పుడు వీళ్ళు అయితే అంతే మేజర్ పేపర్స్ అని వచ్చినాయి, ఆంధ్రజ్యోతి కూడా వచ్చింది, అందరు వచ్చారు. కానీ అక్కడ ఒక 20 మంది మేము చిన్న జర్నలిస్టులం సార్, మేము యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటాం సార్ అనేసి వచ్చారు. అక్కడ ఈవెంట్ అయిపోయింది. వీళ్ళందరూ ఏంటంటే గుండు గుత్తగా ఒక గ్రూప్ అయిపోయి బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు. పైసలు కావాలని డైరెక్ట్ అడుగుతున్నాను. మరి ప్రెస్ క్లబ్ని అట్లా డైరెక్ట్ వచ్చి అడిగితే ఇక ఊళ్ళో సంగతి అయితే ఆల్రెడీ చెప్పారు మీకు, ఇక అక్కడ ఎక్స్ట్రాక్షన్ అంటే ఇక ఉన్నది లేదు రాసి. ఇది మాదంటే ఏదో ఎన్ఆర్ఐ అనుకొని వచ్చిండ్రో ఎట్లా వచ్చిందో తెలియదు. కానీ మరి ఈ ప్రెస్ క్లబ్లని ఈ మాత్రం అక్కడ ఫస్ట్ పోతుంది కదా. ఇక మేము ఇంకోసారి నాకు వేరే వాళ్ళు వచ్చేది ఏంటంటే, ఇంకోసారి వచ్చి మేము రమేష్ నువ్వు ఇక్కడ ఏం పెట్టాల్సిన అవసరం లేదు అని అన్నట్టుగా అన్నట్టు. ఇంకా ఈజీ ఆన్సర్ ఏమో ఇవ్వకుంటే పోతుంది అన్నట్టు ఇంకొకరు చెప్తారు. బట్ హౌ ఆర్ వి అలోయింగ్ ఆల్ దీస్ పీపుల్ దేర్ ఓపెన్లీ? అండ్ నువ్వు ఇస్తావా ఏమంటే ఒకసారి విషయం అనిపిస్తుంది, అది ఏమో ఇంతగానం ఏంది అనేది అసలు ఏం చేయాలనో అర్థం కాదు. కాకపోతే అంటే ఇంకా మరి అక్కడ జరుగుతుంది అదేనేమో అని అనుకుంటా. కానీ హౌ డు వి అవాయిడ్ దిస్? ఇంకా ఎవరైనా ఇప్పుడు బయట వాళ్ళు మేము ఎవరినైనా తీసుకొని వచ్చినాం అనుకో, అరే ఇంతగానం ఇది ఉందా అని అనుకుంటున్నారు. ఇప్పుడు బీయింగ్ ఎన్ఆర్ఐస్ ఏదో ఒక రకంలో మేము వస్తూనే ఉంటాం. హౌ డు వి అవాయిడ్ దిస్? ఈ స్టాండర్డ్స్ ఎప్పుడు మెయింటైన్ చేయగలుగుతాం, ఎప్పుడు తెస్తాం? ఇది ఈ ఇష్యూ ఇక్కడ కూడా బాగా డిస్కషన్ లో ఉందండి. అది ప్రెస్ క్లబ్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు కొంతమందిని అలౌ చేయాలి, కొంతమందిని వీళ్ళని అవాయిడ్ చేయాలి, వీళ్ళు ఇట్లా అడుగుతున్నారు అనేది ఇక్కడ కూడా వచ్చింది, ప్రస్తావనకు వచ్చింది. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో నిర్ణయం కూడా తీసుకున్నారు వీళ్ళని రానివ్వద్దు అని. మళ్ళీ అగైన్ అదొక ఇష్యూ అవుతుంది. మీరు అన్నది అంటే ప్రెస్ క్లబ్ లాంటి వ్యవస్థలు కానీ యూనియన్లు కానీ బాధ్యత తీసుకోవాల్సిన సందేహం లేదు. కానీ మన చేతిలో ఉన్న విషయాలు కూడా కావండి. ఇంతకుముందు మీకు గుర్తుండే ఉంటుంది, సిటిజన్స్ ఈవినింగ్ అనే పత్రిక వచ్చేది హైదరాబాద్ లో. వాళ్ళు ట్రాఫిక్ సెంటర్స్ లో సిగ్నల్స్ దగ్గర వచ్చి పిల్లలు బిచ్చమడుకున్నట్టుగా అమ్మేవాళ్ళు. అయ్యా ఆకలేస్తుంది, పేపర్ కొనండి. అంటే ఇది కూడా ఏంటంటే ఇప్పుడు చాలా చిన్న చిన్న ఛానల్స్ వాళ్ళు, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కేవలం ఒక మైక్ మాత్రం ఇస్తారు, ఏదో ఒక వాళ్ళ సొంత ఐడి కార్డు ఒకటి ఇస్తారు. అది ఇచ్చి మీరే సంపాదించుకోండి, మీరే మీకు కావాల్సిన ఎర్నింగ్ మీరే చేసుకోండి అనే పద్ధతిలో పెట్టిన వాళ్ళు వీళ్ళని వదిలేస్తారు. అది చాలా నాకు స్వయంగా ఈ మధ్య సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర ఎదురైంది. ఏదో ఒక మీటింగ్ లో మాట్లాడి కిందకి వెళ్తున్నాను, ఒక యూట్యూబర్ వచ్చాడు, నేను ఫలానా యూట్యూబ్ అండి, మాకు ఒక బయట ఇవ్వండి అన్నాడు. బయట ఇవ్వండి అంటే నిజమే సీరియస్ అనుకుని బయట ఇచ్చా. ఇచ్చిన తర్వాత బయట ఇచ్చారు కదండి, నాకు లంచ్కి ఎవరైనా డబ్బులు ఇవ్వండి అన్నాడు. అప్పుడు నేను చూసాను అది అతను నిజంగా రికార్డ్ చేశాడా లేదా అని కూడా నాకు తెలియదు. కానీ ఆశ్చర్యపోయా. అంటే ఇది ఒక రకంగా ఒకటి
ఒకటి మీరు అన్నట్టుగా ఎక్స్టార్టింగ్, ఇంకో రకంగా థ్రెటనింగ్, బ్లాక్మెయిలింగ్, తర్వాత బెగ్గింగ్ కూడా ఉంది ఇంట్లో. ఇది ఈ నెంబర్ పెరుగుతా ఉంది, ఇంకా రాను పెరుగుతూ ఉంది. నిజానికి దీన్ని ఎట్లా రెగ్యులేట్ చేయాలి, దీన్ని ఎట్లా చేయాలనే విషయంలో ఆలోచన అయితే మొదలైందండి. నేను ఇందాక చెప్పినట్టుగా అక్రిడిటేషన్ విషయంలో చర్చ మొదలైంది కదా, అట్లాగే ఎందుకంటే వీళ్ళెవరు రెగ్యులేషన్ కిందకి రారు. యూట్యూబ్ ఛానల్స్ ఏవి కూడా మనకి ఇంకా చట్ట పరిధిలోకి రాలేదు. వాళ్ళు నిజానికి నిరోధించవచ్చు కూడా ప్రెమిసెస్ లోకి రాకుండా. కానీ దాంట్లో మరి నిజంగా సిన్సియర్ జెన్యున్ వాళ్ళు కూడా ఉంటారు, ఒకళ్ళు ఇద్దరు, ఒక 10 మంది ఇటువంటి వాళ్ళు ఉంటే ఒకళ్ళు ఇద్దరు జెన్యున్ కూడా ఉంటారు. ఏ బేసిస్ చేసుకొని వాళ్ళని కంట్రోల్ చేయాలనే విషయంలో ఆలోచనలు అయితే సాగుతున్నాయి. హోప్ త్వరలో ఏదైనా ఒక పరిష్కారం వస్తుంది. అదే అయితే ఇంకొకటి అండి, స్మాల్ థింగ్, ఇందాక సుధీర్ ఒకటి చెప్పిండు, ఈ స్పెషలైజ్డ్ సబ్జెక్ట్ ఏరియాలో, ఆబ్జెక్టివ్ ఏరియాలో కొంతమందికి అవకాశం ఇస్తే వాళ్ళ ఆర్టికల్ రూపంలో ఇస్తారు కదా. అయితే ఒకటి నా సజెషన్ ఏంటంటే, ఒకటి ఎన్ఆర్ఐ కూడా ఒకటి వదిలేయండి. వాళ్ళు మీరు క్యూలో పెట్టేస్తే జనాలు పంపిస్తూ ఉంటారు, మీరు వాట్ ఎవర్ చూసి అదొకటి చేయటం ఒకటి. ఇక మీరు చేసే ఈ ఈ ఈ డిజిటల్ ఏదైతే ఛానల్ ఉందో, వాట్ ఎవర్ ద నేమ్ మీరు అనుకుంటారో కానీ, మీరు విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు ఒక తెలంగాణ జ్యోతిని వెలిగించాలని అనుకుంటున్నాం. దట్స్ ఇట్ అండి. వెంకట్ ఉన్నావా? వెంకట్ మారోజు, అరుణ్, ఇంకా ఎవరైనా మాట్లాడని వాళ్ళు? ప్రీతి, రాయ్ ప్లీజ్ గో అహెడ్. శ్రీనివాస్ గారు, తర్వాత మళ్ళీ అన్న జయనాయన్ గారు, గంట చక్రపాణి, ఇద్దరికి నమస్కారాలు. సార్, మేము తెలంగాణ ఉద్యమం టైంలో ఇప్పుడు ఎర్లీ 2004-2005 ఆ ప్రాంతంలో ఆంధ్రజ్యోతి చదువుతుంటే మాకు డౌట్ వచ్చేది, అరే వీళ్ళు ఆంధ్ర వాళ్ళు కదా, ఈ పేపర్ కొంత ప్రో తెలంగాణ ఉంటుంది, ప్రోగ్రెసివ్గా, డెమోక్రాటిక్గా ఉంటుంది అన్న ఆలోచన ఉండేది. అప్పుడు మీకు తెలియదు అంటే ఈ టెక్నాలజీ అంత అడ్వాన్స్ లేదు, శ్రీనివాస్ అంటే ఎవరు అట్లా ఏం మాకు యూనో. తర్వాత ఇప్పుడు అర్థమైంది, అరే దెర్ ఈజ్ ఎ బిగ్ బ్రెయిన్ బిహైండ్ దిస్ కైండ్ ఆఫ్ కవరేజ్ అని, ప్రోగ్రెసివ్, డెమోక్రాటిక్ అండ్ ఆల్సో ప్రో తెలంగాణ. సో అయితే సార్, ఇప్పుడు మీరు ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పారు కదా, అంటే కేసీఆర్కు ఆయనకి తేడా లేదని. సో జనరల్గా సార్, అంటే బీన్ అబ్జర్వింగ్ పాలిటిక్స్ ఫర్ లాస్ట్, అంటే తక్కువ చిన్నతనంలోనే ఐ బీన్ ఎక్స్పోజ్ టు పాలిటిక్స్ బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ. సో ద లీడర్ సక్సెస్ ఫెయిల్యూర్ ఈజ్ డిఫైన్డ్ బై ద గ్రూప్ ఆఫ్ పీపుల్ అరౌండ్ హిమ్. 5-10 మంది డిపార్ట్మెంట్ హెడ్స్ కావచ్చు. సో కేవలం లీడరే చేంజ్ అయ్యాడు, బ్యూరోక్రాట్స్ ఎవరు చేంజ్ కాలేదు. ఓకే, సుమేష్ కుమార్ ఏదో రిటైర్మెంట్ అయిపోయాడు, ఇంకా మిగతా వాళ్ళు అక్కడే ఉన్నారు. ఏ డిపార్ట్మెంట్ చూసుకున్నా ద కీ డిపార్ట్మెంట్స్లో జయేష్ రంజన్ కానీ వీళ్ళంతా. సో అలాంటప్పుడు ఈ తేడా ఎట్లుంటుంది సార్? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈజ్ మిస్లైడ్, ఓకే, గ్రాస్లీ మిస్లైడ్. కొన్నిసార్లు అనిపిస్తుంది బుర్ర వెంకటేశం ఈజ్ అన్ఫిట్ టు లీడ్ ద డిపార్ట్మెంట్. సో అట్లా మీరు అంటే పాలిటిక్స్ డీప్ వెళ్ళకుండా కొత్త గవర్నమెంట్ స్టార్ట్ చేయాలంటే కొత్త పంతా వెళ్ళాలి, కొత్త సిన్సియర్ బ్యూరోక్రాట్స్ని ముందు పెట్టేసుకొని వాళ్ళ అడ్వైజరీలో ముందుకు వెళ్ళాలా. సో మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఎందరో ముఖ్యమంత్రులను చూశారు, ఈ రేవంత్ రెడ్డి గారికి మీ అడ్వైజులు ఏంటి? అఫ్ కోర్స్ ఈజ్ బిగ్గర్ దెన్ ఎనీ పాలసీ, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద ట్రూ గవర్నెన్స్, ద గవర్నెన్స్ సో ఈ గవర్నమెంట్కి మీ సజెషన్స్ ఏంటి? లెట్స్ సే యు సే దట్ యుర్ రైటింగ్ ఏ ఆప్-ఎడ్, మీరు ఈరోజు ఆప్-ఎడ్ రాస్తున్నారు అనుకోండి, ఏ సజెషన్స్ ఇస్తారు ఈ గవర్నమెంట్ కు? ఒకటి, ఫస్ట్ రేవంత్ రెడ్డి ఎందుకు ఇంత తొందరలోనే ప్రజల్లో తన రేటింగ్ తగ్గుతోంది అనే విషయాన్ని ఆయన ఒకసారి ఆలోచించుకోవాలి.
ఇది మేము బయట నుంచి ఎవరో విమర్శకులు అంటున్న మాట కాదు. ఈవెన్ రాజకీయ శ్రేణుల్లో ఉండే వాళ్ళందరూ, ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కూడా గుర్తిస్తున్న విషయం ఏంటంటే, ఇంత తొందరగా ఇన్ని పనులు చేశాం కదా, రుణమాఫీ చేశాము, తర్వాత 1-2 6 గ్యారెంటీల్లో 1-2 ప్రారంభం చేసాం, అయినప్పటికీ ఎందుకు మాది రేటింగ్ తగ్గుతోంది అనేది వాళ్ళు ప్రశ్నల్లో, వాళ్ళ సందేహంలో ఉన్నారు. దాన్ని ఆయన సీరియస్గా తీసుకోవాలి. ఫస్ట్ ఒకటి నాకు అనిపించింది, ఆయన మీరు అన్నారు సేమ్ బ్యూరోక్రసీ ఉంటే రూలింగ్ అట్లాగే ఉంటుంది కదా అని. కొంతవరకు నిజం, కానీ బ్యూరోక్రసీ కాదు. గవర్నమెంట్స్ పాలసీ మీద నడుస్తాయి, పాలసీస్ పాలిటిక్స్ నిర్ణయిస్తాయి. సో పొలిటికల్ పార్టీస్ మారినప్పుడు, అధికారంలో ఉండే పొలిటికల్ పార్టీ మారినప్పుడు వాళ్ళ పాలసీ కూడా మారుతుంది. పాలసీకి అనుగుణమైన బ్యూరోక్రసీని తీసుకోవాలి వాళ్ళు, లేదంటే ఉన్న బ్యూరోక్రసీ చేతనే తమ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలి. కానీ ఏంటి పాలసీ, ఏం చేయదలుచుకున్నారు ఆయన తెలంగాణని? కేవలం కేసీఆర్ చేసినవన్నీ అండూ చేయటమే అయితే బాగానే ఉంది. కొంతకాలం ప్రజల్లో కొంత కోపం ఉంది, కోపం ఉండి ఓడించిన తర్వాత కూడా కోపం తగ్గలేదు. దాన్ని ఆ ఆడియన్స్ని ఈయన ఎంటర్టైన్ చేసినాడు కొంతకాలం రేవంత్ రెడ్డి, బాగానే ఉంది. కానీ ఎంతకాలం మీరు కేసీఆర్ బ్యాషింగ్ అనేది ప్రజలను సంతృప్తి కలిగించదు, లేదా కేసీఆర్ అన్ని తప్పులే చేశాడు అనేది కూడా ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఏవి తప్పులో వాటిని ఐడెంటిఫై చేసి పిన్ పాయింట్ చేసి వాటి మీద ఫోకస్ పెట్టాలి. కానీ సంవత్సరం అవుతుంది ఇంకా నువ్వు అయితే చేస్తే ఈ పాటికి వీళ్ళు ఈ విషయంలో దోషులు అని చెప్పి దానికి సంబంధించిన లీగల్ యాక్షన్ తీసుకోవాలి. కానీ దానికి సంబంధించిన హడావిడిలో కాలయాపన చేయడం మంచిది కాదు. ఇంకోటి ఆయనకి ప్రయారిటైజేషన్ లేదు, ఏది ముందు చేయాలి ఏది తర్వాత చేయాలనే విషయంలో లేదు. కొంచెం రాజకీయాల్లో ఎంతవరకు ఉంటాయో నాకు తెలియదు, కానీ వ్యక్తిగతమైన ఇంపల్సివ్ అంశాలు డామినేట్ చేయకూడదు. దానికి రుణమాఫీ మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాడు, అది ఛాలెంజ్గా తీసుకున్నాడు. బీఆర్ఎస్ ఛాలెంజ్ చేసింది, ఆయన ఛాలెంజ్ తీసుకుని దాంట్లో పూర్తి కూరుకుపోయాడు. మొత్తం డబ్బులని దానికి అయిపోయాయి. ఇప్పుడు మిగతా వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి లేదు, ఏదైనా కొత్త చేయడానికి లేదు. ఇప్పుడేమి ఎవరో డబ్బులు ఇస్తే ఏదో ప్రాజెక్ట్ ఎట్లాగా అయితే అయ్యే మూసీ ప్రాజెక్ట్ లాంటి వాటి గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఏంటి ఎడ్యుకేషను, హెల్త్, అగ్రికల్చరు, ఇటువంటి విషయాల గురించి తన పర్స్పెక్టివ్ ఏంటో చెప్పాలి. దానికి అనుగుణంగా స్టెప్ బై ఒక రోడ్ మ్యాప్ ఉండాలి. ఉండి ఇది ముందు చేస్తాను, ఇది ముందు చేస్తాను, ఈ తర్వాత చేస్తాను లాంటి ఒక పద్ధతి ఎవాల్వ్ చేసుకోవాలి. చెప్పు. అటువంటి ప్రయారిటైజేషన్ లోపించింది. అందుకోసం ఆయన వ్యక్తిగత సలహాదారులు, ఆయన చుట్టూ ఉన్నటువంటి ఎవరైతే ఆయన్ని నడిపించే వాళ్ళు ఉంటారో వాళ్ళు, అట్లాగే కాంగ్రెస్ అధిష్ట హైకమాండ్ కూడా అంత అనుకూలంగా అంటే అనుకూలంగా అంటే రేవంత్ తన అనుకున్నది చేయడానికి, ఏదైనా అనుకుంటే చేయడానికి తగినంత అనుకూలమైన వాతావరణం ఇస్తున్నట్లేదు. ఆయన అనేక గ్రూపుల మధ్య, అనేక ఒత్తిళ్ల మధ్య పనిచేస్తున్నట్టుంది. అన్నిటి మధ్యలో ఆయన తన వాయిస్ ఒకటి వినిపిస్తే చాలని లౌడ్గా మాట్లాడుతున్నాడు. బట్ లౌడ్గా మాట్లాడటం వల్ల ఏమి డజంట్ డెలివర్ ఎనీథింగ్ కదా. బట్ సార్ ఇంకోటి బ్యూరోక్రాట్స్ అంటే అఫ్ కోర్స్ ఈ మన ప్రజావాణి ఓపెన్ చేసిన తర్వాత దాని ముందుకు కూడా ఈవెన్ కొన్నిసార్లు కొన్ని కాల్స్ కూడా వస్తుంటాయి సార్. ఆ ప్రజావాణిలో వచ్చిన ఇష్యూలలో 65 to 70% ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ అట, ల్యాండ్ రిలేటెడ్. సో అలాంటి అంత పెద్ద, ఈవెన్ ద హోల్ కేసీఆర్ గవర్నమెంట్ ఈజ్ మ్యాసివ్లీ కరప్ట్ అండ్ ల్యాండ్స్ అని అలిగేషన్స్ వచ్చినాయి ఈ గవర్నమెంట్ కోసం. అలాంటప్పుడు నవీన్ మిట్టల్ని అక్కడ ఎందుకు ఉంచుతారు సార్? ఆయన ఏమంటారు అంటే భూబకాసురుడు అంటారు. భూబకాసురుడు అంటే కొందరు డబ్బులు తింటారు, మనుషులు తింటారు, వీడు భూమినే తింటారట. సో అలాంటప్పుడు సింబాలిక్ సార్, ఈ యుఎస్లో మేమంతా యుఎస్లో ఉంటాం మెజారిటీ. ఒక కార్పొరేట్లో ఒక ప్రాజెక్ట్ ఫెయిల్ అయినా, ఒక డిపార్ట్మెంట్ ఫెయిల్ అయినా, ఒక ప్రోడక్ట్ ఫెయిల్ అయినా ఇమీడియట్గా మేనేజ్మెంట్ చేంజ్ చేసేస్తారు సార్, లేకుంటే ప్రాజెక్ట్ పేరు మారుస్తారు. సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మెసేజ్, వాట్ మెసేజ్ యూఆర్ సెండింగ్. ఒక సైడ్ మేము ఆరు ఇది అది అది అని చేస్తారు, ఇంకో సైడ్ నవీన్ మిట్టల్ ఎందుకు కంటిన్యూ చేయాలి? దెర్ ఇస్ అ హ్యూజ్ అలిగేషన్స్ దట్ రేవంత్ రెడ్డి సెటిల్ విత్ 1000 crores, అందుకే ఆయన మారుస్తలేడని. స్మాల్ థింగ్స్. మొన్న విషయానికి వచ్చి Group 1లో we should have gone to the Group 1 folks. Hey, 29 ఈ 50 whatever గొడవ ఏంటి వాళ్ళతో కూర్చోవాల్సింది ఫోర్స్ఫుల్ గా. సేమ్ అదే పిల్లలు
గడప గడపకి వెళ్ళి నీకు ఓటేయమని చెప్పారు. ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్లో వాళ్ళు గడప గడపకి వెళ్ళి నీకు ఓటేయద్దని చెప్తారు. ఈ 1 yearలో హీ మేడ్ ది సీరియస్ మిస్టేక్స్, మోస్ట్లీ ద పర్సెప్షన్ నాట్ ద ప్రాజెక్ట్స్ డీలైన్. సో మీలాంటి వాళ్ళు కొంత అడ్వైజరీ ఉండాలి సార్ ఈ వెధవలకు, ఈ రూలర్స్కు. ఇండియా ఈజ్ సచ్ ఎ గ్రేట్ కంట్రీ సార్, బికాస్ ఆఫ్ దీస్ రాంగ్ రూలర్స్ వీఆర్ స్ట్రగులింగ్ సో బ్యాడ్లీ. వేర్ ఈజ్ చైనా, వేర్ ఈజ్ ఇండియా అనేది మాకు ఇక్కడ ఎన్ఆర్ఐ చాలా బాధ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్, వి విష్ యూ ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ మన రమేష్ అన్నాడు కదా, ఆంధ్రజ్యోతి లాగా తెలంగాణ జ్యోతిని ఒక మంచి పేపర్ మా తరపున అన్ని విధాలు మేము ఉంటాం సార్, సహకారం. థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా ప్రశ్నలు ఉన్నాయా? 9 అంటే గంటన్నర పైన అయింది. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటే యాది? No questions, Anna. I think just a request. Maybe, sir, I think I know investment ekkadaithe involve avutudo, you will, it's not like I'm very young maybe compared to you. We will lose the freedom. నాకున్న ఎక్స్పీరియన్స్లో అయితే అసలు జీవితానికి అది ఆదారం కానప్పుడే ఒకదాన్ని మనం స్వచ్ఛందంగా ఏ కల్మషం లేకుండా రాయగలము ప్యాషనెట్గా. ఐ నో యూ ఆర్ లుకింగ్ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్ అండ్ యూ విల్ హ్యావ్ ద ఇన్ఫ్లుయెన్స్, బట్ ఐ డౌట్ if that will fulfill your objective. But ఒక రిక్వెస్ట్ అయితే, try to engage aspirants probably, ఇట్లా అంటే సంస్థాగతంగా దాన్ని ఒక ఇన్స్టిట్యూషనలైజ్ చేసి మీ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళకు పంచడం. అంటే అది ఒక ఆర్థికంగా ఒక ఫీజు పెట్టైనా సరే, బట్ you can probably do a lot. Maybe ఉస్మానియా యూనివర్సిటీలోంచి చాలా మంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో జర్నలిజంలో, వాళ్ళ దగ్గర నుంచి ఒక రీసెర్చ్ కాంటెంట్ని వాళ్ళని గైడ్ చేస్తూ తీసుకొచ్చి, ఇప్పుడు అట్లాంటి ఒక యాక్టివిటీస్ మీరు పెట్టే ఒక ఆర్గనైజేషన్ నుంచి తీసుకున్నప్పుడు యాజ్ ఎన్ ఎన్ఆర్ఐ కమ్యూనిటీ, maybe we can go and also ask for funding, and probably you can help that way. So you are not only forwarding your legacy or your experience, your insight to the later generation, and you're also guiding them. Out of that, if somebody, one or two like you, establishes, then that will be a better roadmap for the Telangana. That's all I can say. Thank you, sir. Thank you. Any other questions? ఇంకెవరైనా? సుధీర్, మళ్ళీ ఏమైనా ప్రశ్ననా మీరు? సార్ రవి, ఒకటి అంటే వీళ్ళు స్టార్ట్ చేసినాక చేయవచ్చు అనేది ఒకటైతే, ఆల్రెడీ ఇప్పుడు శ్రీనివాస్ గారు ఆంధ్రజ్యోతిలో ఒక సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్ సబ్జెక్ట్స్ మీద కానీ, లేకపోతే అప్పుడు ఆ సందర్భంలో ఏదైనా ఇష్యూ ఉంటే వచ్చినటువంటివి కానీ, ఇవేమన్నా బుక్ రూపంలో వేసే ప్రయత్నం ఏమన్నా అసలు ఆలోచన జరిగిందా? లేకపోతే దానికి ఉన్న ఇబ్బంది? చాలా మంచి వ్యాసాలు వచ్చి ఉంటాయి కదా. సో ఈ కంపైలేషన్ ఆఫ్ సచ్ ఆర్టికల్స్ ఏదైతే చాలా సిరీస్ ఆఫ్ బుక్స్ గా, అంటే టు స్టార్ట్ విత్ అది PDF గానే పెట్టొచ్చు మొదలు, అండ్ దెన్ ఇన్ డ్యూ కోర్స్ సిరీస్ ఆఫ్ బుక్స్ గా కనుక చేస్తే బాగుంటుందేమో అని. అండ్ కన్సర్నింగ్ ఆంధ్రజ్యోతి, సిమిలర్ గా రేపు మీరు మొదలు పెట్టినాక కూడా సమ్ ఆఫ్ దీస్ పబ్లికేషన్స్ షుడ్ ఈవెన్చువలీ టేక్ షేప్ ఆఫ్ ఎ బుక్. అది ఇప్పుడు టైం వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు వేస్తారు. అట్లా చాలా ఉన్నాయి. అట్లా ఇంటర్వ్యూస్ విత్ సైంటిస్ట్ అని టైం వాళ్ళ లిటరేచర్ సైడ్ కానీ. సో అది ఆ డెఫిసిట్ మనలో కనిపిస్తుంది. ఫర్ దట్ మ్యాటర్ ఈనాడు లాంటి వాళ్ళు కూడా ప్రయత్నం చేయనుండి. ఎందుకో మనకు తెలుగు జర్నలిజంలో అది నాకు కనిపించలేదు. అది
హిందూ వాళ్ళు ఒకటి మాత్రమే వాళ్ళు పబ్లిష్ చేసిన కంటెంట్ని మళ్ళీ క్యూరేట్ చేసి మళ్ళీ సెక్టోరల్గా పుస్తకాలు వేయటం, ఎకనామిక్ రంగం గురించి, వ్యవసాయ రంగం గురించి అట్లా చేశారు వాళ్ళు. అది ఈ మధ్య తగ్గిపోయింది. నేను రాసిన వ్యాసాలు అయితే నేను బుక్స్గా వేసుకున్నాను, కానీ ఆంధ్రజ్యోతి అదే మీడియా హౌస్గా తను సొంతంగా తను అనుకున్న ప్రీమియం ఆర్టికల్స్ని బుక్స్గా వేస్తుంటే బాగుండేది. ఆంధ్రజ్యోతి కదా, ఎవరైనా చేస్తే బాగుంటుంది. ఫ్యూచర్లో మేము పబ్లిషింగ్ వింగ్ కూడా పెట్టుకుంటే బాగుంటుంది. మీ సలహా అనేది మంచిదే. ఒక్కొక్క రంగానికి ఒక టాపిక్ సంబంధించినవి. రైట్. ఇన్ ద సేమ్ వెయిన్ తెలంగాణ మూమెంట్ యాజ్ ఎ హోల్, తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ తీసుకొచ్చిన కాంటెక్స్ట్ లో వచ్చిన రకరకాల, అంటే అది నమస్తే తెలంగాణ కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, అక్కడక్కడ వెబ్సైట్స్ మీద కావచ్చు, ఇదంతా కూడా క్యూరేట్ కావాల్సిన అవసరం ఉన్నది. అటువంటి దిక్కుగా ఉన్న ప్రయత్నం జరుగుతున్నదా అసలు? ఎందుకంటే అల్లనారాయణ కానీ, మీరు కానీ, గంట చక్రపాణి కానీ, వీళ్ళంతా కలిసి అదొకటి చాలా సీరియస్ గా ప్రయత్నం చేయాలి. ఇప్పటికే లేట్ అయింది. ఒక కన్సర్టెడ్ ఎఫర్ట్ అయితే జరగట్లేదండి. బట్ కానీ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా వాళ్ళ రైటింగ్స్ ని మళ్ళీ పుస్తకాలుగా వేసుకోవడం చేస్తున్నారు. మీరు అన్నట్టుగా మొత్తం మీద మొత్తం కంటెంట్ ని దృష్టిలో పెట్టుకొని వాటిని కేటగరైజ్ చేసి అవసరమైన వాల్యూమ్స్ తీసుకురావడం చాలా అవసరం దానికి. అది ఆ నీడ్ చాలా ఉన్నది. ఎందుకంటే మనం ఇప్పుడు కొత్త తరానికి కానీ, పాత వాళ్ళకి కానీ టు రిఫ్లెక్ట్, అంటే చాలా సీరియస్ గా చదివి రిఫ్లెక్ట్ చేయడానికి అది ఒక బలమైన బేస్ లాగా ఇదవుతుంది. Yeah. Anything else? Otherwise, we can close the session. ఎవరైనా ఏదన్నా ఉంటే జస్ట్ లాస్ట్ కాల్ టు ఆస్క్ క్వశ్చన్. ఇది డయల్ తెలంగాణ, డయల్ యువర్ విలేజ్ అన్న రవి? అంటే సిరీస్ డయల్ తెలంగాణ అని అనుకుంటున్నాము. అవును. సపోర్ట్ అదే అండర్ ద డయల్ యువర్ విలేజ్ ఆర్గనైజేషన్, బట్ డయల్ తెలంగాణ అని. యా రాజ్ హ్యాండ్ రేజ్ చేశారా? హలో. ఫాలో అప్ గా ఒక క్వశ్చన్ శ్రీనివాస్ గారు, ఇది ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తా అనుకున్న డిజిటల్ మీడియా ఏదైతున్నదో అది జస్ట్ యూట్యూబ్ రూపకంగానా, లేకపోతే యూ వాంట్ టు ప్రింట్ ఇట్ యాజ్ అ న్యూస్ పేపర్ ఇన్ డిజిటల్ ఫార్మాట్? ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఎ డిజిటల్ న్యూస్ పేపర్, అగైన్ ఇట్ కాల్స్ ఫర్ యాడ్ రెవెన్యూ. సో మీ బేసిక్ గా మీ రెవెన్యూ మోడల్ ఎట్లా అనుకుంటున్నారు? ద రీజన్, ఐ మీన్, ఐ డోంట్ నో ఇఫ్ ఐ షుడ్ ఆస్క్ దిస్ క్వశ్చన్ ఆర్ నాట్, బికాస్ what I'm trying to understand is to what extent is your dependency on the investors అన్నది నాకు ఒక క్లారిటీ వస్తుంది. ఐ మీన్ వినే వాళ్ళకి కూడా ఒక క్లారిటీ వస్తుంది అన్న దృక్కోణం నుంచి అడుగుతున్నాను. ఇఫ్ యూ థింక్ ఇట్ ఈస్ నాట్ రెలవెంట్, ప్లీజ్ ఫీల్ ఫ్రీ నాట్ టు ఆన్సర్, బట్ జస్ట్ చేస్తాను. యాక్చువల్గా ఏంటంటే ప్రాజెక్ట్ ఎట్లా ఉండబోతుందని చాలా ఇంకా ఏమంటారు ఎవాల్వింగ్ స్టేజ్ కాబట్టి పూర్తిగా అంత స్పష్టంగా నేను చెప్పలేను. కాకపోతే ఏంటంటే మిత్రులు ఇందాక అన్నట్టుగా ఇన్వెస్ట్మెంట్ ఎక్కడున్నా ఆ మేరకు స్వేచ్ఛ తగ్గుతుంది కదా ఇట్లా అన్నారు. దాని గురించిన అవగాహన ఉందండి. కానీ మేము వ్యక్తిగత స్థాయిలో చిన్న పెట్టుబడితో చేసిన దాంట్లో ఉన్న స్వేచ్ఛ తప్పనిసరిగా సంస్థా స్థాయిలో పెద్ద పెట్టుబడితో చేసినప్పుడు ఉండదు అనే స్పష్టత మాకుంది. అట్ ద సేమ్ టైం చిన్న స్థాయిలో చిన్న పరిధిలో ఎక్కువ స్వేచ్ఛను పొందడం ఒక కంట్రిబ్యూషన్ అయితే, పెద్ద స్థాయిలో చిన్న స్వేచ్ఛ అయినా సరే, అంటే లిమిటెడ్గానైనా, లిమిటెడ్ అంటే తప్పనిసరిగా అది మేము ఇంతకుముందు చేసిన సంస్థల్లో కంటే ఎక్కువే ఉంటుంది బికాస్ ఆఫ్ ఏమంటాం మేము లీడ్లో ఉంటాం కాబట్టి. కానీ మీరు అనుకున్నట్టుగా అబ్సల్యూట్ స్వేచ్ఛ అయితే ఏమి ఉండదు. అబ్సల్యూట్ స్వేచ్ఛ ఉండదు. ఆ అవగాహనతోనే మేము స్టార్ట్ అవుతాం. అయితే బిగ్ స్కేల్లో చేసినప్పుడు దాంట్లో ఓవరాల్గా మేము ఇవ్వగలిగే క్రియేట్ చేయగలిగే స్పేస్ ఫర్ పీపుల్స్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో సంస్థాగతమైన స్థాయిలో వెళ్దామని అనుకుంటున్నాం. ఇప్పుడు దీంట్లో రెవెన్యూ మోడల్ అనేది మీకు తెలుసు. ఈ పేపర్, వెబ్సైటు, ఇవి రెండు కూడా మీకు ఈ పేపర్ లోపల యాడ్స్ అనేవి ఇంకా ఇప్పుడిప్పుడే వస్తున్నాయండి. ఈ పేపర్స్ అనేవి స్టాండ్ అలోన్ ఫార్మాట్లో
అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువ ఆకర్షించట్లేదు. స్టాండ్ అలోన్ పాయింట్లో అవి ఎకనామికల్గా ఫైనాన్షియల్ వైబిలిటీ కూడా తక్కువే. అయితే ఈ పేపర్స్, వెబ్సైట్స్ వాటిని చూస్తున్నప్పుడు వచ్చే గూగుల్ యాడ్స్ లాంటి ఇన్కమ్ ఉంటుంది, కానీ చాలా నామినల్గా ఉంది. అది కాకుండా వీడియో కంటెంట్లో ఎక్కువ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. దాంట్లో వ్యూస్ బట్టి పేమెంట్ ఉంటుంది. సో మనం కూడా స్వయంగా వీడియోస్ని స్పాన్సర్స్ని పట్టుకోవచ్చు, తర్వాత దాంట్లో యాడ్స్ చేయొచ్చు. అది కాకుండా యూట్యూబ్ నుంచి కూడా వచ్చే ఇన్కమ్ ఉంటుంది. ఇది బేసిక్గా రెవెన్యూ మోడల్. గ్రాడ్యువల్గా మరి ఈ పేపర్స్ కూడా అడ్వర్టైజ్మెంట్స్ పెరిగితే, ఎందుకంటే ఎవాల్వింగ్ మీడియా ఇదంతా కూడా, దానికి ఇప్పటికి కూడా గవర్నమెంట్ యాడ్స్ అయితే ఏవి ఈ పేపర్స్ రావట్లేదు, కానీ రేపు పొద్దున వస్తాయి. ఎందుకంటే ఈ పేపర్స్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది. స్టాండ్ అలోన్ ఈ పేపర్స్ కూడా, హిందుస్థాన్ టైమ్స్ ఈ పేపర్ దేశంలో నెంబర్ 1గా ఉంది, కానీ అది దాని ప్రింట్కి అనుబంధంగా వస్తుంది. కానీ ప్రింట్లో వచ్చిన యాడ్స్ ఈ పేపర్లు కూడా ఉంటాయి. కానీ ఈ పేపరే వస్తే దానికి యాడ్స్ ఎన్ని వస్తాయి అనేది ఇంకా ఇప్పుడిప్పుడే ఎవాల్వ్ అవుతున్న సినేరియో అది. కాబట్టి దాని నుంచి ఇనిషియల్గా మేము ఎక్స్పెక్ట్ చేయలేం, కానీ వీడియో కంటెంట్ నుంచి, వ్యూస్ నుంచి, తర్వాత యాడ్స్ నుంచి వచ్చే అవకాశం ఉందండి. అందువల్ల 2 to 3 years పాటు పడుతుంది ఒక స్టేబుల్ రెవెన్యూ అనేది రావడానికి. అందుకోసమే దాన్ని ఆ పీరియడ్ని భరించడం కోసం, దాన్ని విస్టాండ్ కావడం కోసం మనకు సంస్థాగతంగా పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవసరం. థ్యాంక్ యూ. ఇది న్యూస్ మినిట్ మోడల్ మీరు ఏమన్నా స్టడీ చేసిండ్రా? చేసామండి. అదే నేను చూస్తున్నప్పటి నుంచి అది చిన్న స్థాయిలోనే స్టార్ట్ అయింది. బట్ నౌ విత్ గుడ్ కంటెంట్ దే హావ్ గ్రోన్ యాక్చువల్లీ, అండ్ దే ఆర్ ఆల్సో ఆస్కింగ్ ఫర్ సబ్స్క్రిప్షన్ బేస్ కూడా, ఐ మీన్ సబ్స్క్రిప్షన్స్ కూడా ఏదో స్టార్ట్ చేసినట్టున్నారు. ఐ థింక్ ఆ మోడల్ అయితే మీకు బెటర్ ఏమో కదా. అది ఒక్కొక్క సౌత్ ఇండియాలో ఒక్కొక్క దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వచ్చారు వాళ్ళు. మంచి మోడలేనండి. అంటే అంతకంటే ఎక్కువ కావాలనుకుంటే వాళ్ళది లిమిటెడ్ స్టోరీస్ బేస్డ్గా ఉంటుంది, న్యూస్ తక్కువ. మీకు ఈ పేపర్ పెట్టుకున్నామంటే దాదాపు న్యూస్ పేపర్కి ఎంత ఎస్టాబ్లిష్మెంట్ ఉండాలో దాదాపు అంత ఎస్టాబ్లిష్మెంట్ కావాలి. ఎక్సెప్ట్ ప్రింటింగ్ మిషన్స్, న్యూస్ ప్రింట్ వాడకం లేదు తప్ప. అది న్యూస్ ప్రింట్ అనేది కేవలం వెబ్సైట్ దాంట్లో వీడియోస్ ఆల్సో ఇంక్లూడెడ్. ఈ పేపర్ లేదు, మేము ఈ పేపర్ కూడా ఉండాలనుకుంటున్నాము. ఈ పేపర్ కొంచెం ఎక్కువ సెటప్ కావాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. Any other questions? Otherwise, we will close the meeting. Sorry. Thank you, Srinivas garu. థ్యాంక్స్ అండి. నిజంగానే ఒక పాజిటివ్ నోట్ మేము ఈ మీటింగ్ లో పాల్గొని చేస్తున్నాం. అంటే సమాజం గురించి వాళ్ళందరూ కూడా దగ్గరికి వచ్చే ప్రయత్నానికి కేవలం జర్నలిస్టులే కాదు, మీ ద్వారా మిగతా సమాజం ఉన్న మంచి కోరే వాళ్ళందరూ కూడా దగ్గర రావడానికి ఇది ఒక మొదటి ప్రయత్నం కావాలని, అందులో మేమందరం కూడా మీతో పాటు కలిసి నడవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ we look forward to see the bigger things. థ్యాంక్స్ అండి. మీరు మా జర్నీ మీద ఇక ముందు అప్కమింగ్ ప్రాజెక్ట్ మీద ఆసక్తి చూపించినందుకు, మీ ఆసక్తిలో ఉన్న కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి తప్పనిసరిగా మమ్మల్ని గైడ్ చేస్తాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. Thank you very much. Have a good day. Good night, everyone from US. Malli galudam next week. Thank you, Ravi Anna, for arranging this call. Thank you. Yeah, thank you all. Bye bye.